అందకారినైతినమ్మా కాలింగాల మడుగు లోపల తల్లి అల్లంబాయి అనకనేమి దిగబడ్డదైన గాని దిగబడ వరకల్లా ఓ తల్లి ఏ రాజ్యం మోదివి తల్లి ఎక్కడ వెళ్ళిపోతివి తల్లి అనుకుంటా పిల్ల అల్లంబాయి అనగాని మల్ల బాటలు పట్టి నది రామారామా 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 జమదగ్ని మోని రాజు రామారామా జమదగ్ని మోని రాజు రామారామా మూడి అమ్మదల కొరకు రామరామా మూడు వేచాన కొరకు మునిరాజు వస్తామండ రామ 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 మునిరాజు కల్లాదు రామ రామ మునిరాజు కల్లాదు రామ 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 మునిరాజు కల్లాదు రామ రామ మునిరాజు కల్లాదు రామ రామ రండి రండి పెద్దలాల రామ రామ రండి రండి పెద్దలాల రామ రామ అయ్యలాలో అవ్వలేని బిడ్డలైన అయ్యలాలా మా యొక్క తల్లి కనుకనేమి కాలింగాల మరి లోపల అయ్యలాలా దివాడిపోయింది అయ్యలాలా రండి రండి పెద్దాల రామ రండి రండి పెద్దాల రామ కళ్ళంటే మొక్కేదాను రామ కళ్ళంటే మొక్కేదాను రామ అందుకే అంటారు అవ్వలాలా ఇంత పేరు అంత పేరు అవ్వలాలా కష్టము కొన్ని రోజులు అవ్వాలా సుఖము కొన్ని రోజులు అవ్వాలా అవ్వలాలో కష్టం వచ్చినప్పుడు అవ్వాలా సుఖం వచ్చినప్పుడు సంతోషపడదు అవ్వాలా చెట్లకు రావు అవ్వాలా కష్టాలు చుట్టుటకు అవ్వాలా అవ్వో నువ్వు వెళ్ళిపోతే అవ్వా దేని బావా నువ్వు వెళ్ళిపోతే అవ్వా ఎట్లా బతకాలవ్వా ఏ రాజ్యం పోవాలనుకుంటా మునిరాజులు కల్లాదు రామ మునిరాజు కట్టాము రామ రామ రండి రండి పెద్దాల రామ రండి రండి పెద్దాల రామ కళ్ళంటే మొక్కేదాను రామ కళ్ళంటే మొక్కేదాను రామ కర్మతాల పెట్టేదాను రామ కర్మతాల పెట్టేదాను రామ మా యొక్క తల్లి కాదు రామ మా యొక్క తల్లి కాదు రామ కాలింగల మడుగులో రామ కాలింగల మడుగులో రామ దిగవాడి ఉన్నదయ్య రామ దిగవాడి ఉన్నదయ్య రామ నువ్వు ఎలా గుంజారదు రామ నువ్వు నన్ను లేపుతుంటే రామ నువ్వు ఎలా లేపారదు రామ నువ్వు ఎలా లేపేవాలే రామ అయ్యా పెద్దలాలా ఏ రాజ్యం పోతుంది ఏ దేశం పోతున్నా అయ్యా కనమదేనువా నేను మాత్రం అనగానే అడవి తవ్వలు పట్టుకొని అడవి బాటలు పట్టుకొని ముఖముతోడు 3 విద్యల కరగంట నేను వెళ్ళిపోతాన్నా నా పోయేటి బాటకు నువ్వు అడ్డం వచ్చి నా బాటకు ఆటంకం కలిగించినవు నిజానికి ఏం ఆపద వచ్చింది ఏమి సంపద వచ్చింది మా తల్లి కాలింగాల మళ్ళీ దిగబడుతుంది అయ్యా అయితే నీ తల్లి ఎల్లంబాయి నీళ్ళ కట్ట పోయింది కాలింగాల మడుగు లోపల దిగబడిపోయింది దేనువా నీ తల్లిని లేపి తల్లిని పిల్లని కలపమంటాను బిడ్డ కానమదేనువా నేను తీర్థ కార్యానికి అట్ట నేను వెళ్ళిపోతున్నా నా కార్యానికి ఆటంకం కలిగించిన బిడ్డ లేదు బిడ్డ నేను ముఖంతో 3 విద్యలు నేర్చుకొని వచ్చినాక నీ తల్లిని లేపుతా అయ్యా 3 విద్యలు కాకపోతే అయ్యా 36 విద్యలు నేర్పుతా అయ్యా పెద్దలాలా మా యొక్క తల్లిని లేపినట్టుంటే అయ్యాలా 3 విద్యలు కాకపోతే అయ్యాలా 30 విద్యలు చెప్తున్నా అయ్యాలా మా యొక్క తల్లిని లేపయ్యా అయితే మీ తల్లిని ఇట్లా లేపినట్టు ఉంటే 3 విద్యలు ఏమి కర్మ మా తల్లికి వచ్చిన 36 విద్యలు నాకు నేర్పుతుంటారు అవునవును నిజంగా నేర్పుతుందా నేర్పుతుందయ్యా నమ్మచ్చయ్యా కానాడు కనుకనే విజయవదగ్ని మునిరాజు ఏమనుకున్నాడు అయ్యయ్యో భగవంతా నిజమే కావచ్చు బాయిలున్న తల్లి అల్లబాయిని లేపితే దానికి వచ్చిన 36 విద్యలు నాకు నేర్పుతుంది కావచ్చు నాకు ఇట్లా నేర్పింది అనుకో నేను ముఖంతోటి 3 విద్యలు ఇక్కడ నేర్చుకుని నా భార్య రేణుకు ఎల్లమ్మ నాగ వెళ్ళి ఆడుకుంటున్నా అని
అని నమ్మి నానబోతే పుచ్చి బుర్రలు అయిపోయినట్టుగా చెవిదగ్గిముని రాజు నమ్ముతున్నాడు. ఆహా బిడ్డ కానవదేనవా, సరే పర్వాలేదు బిడ్డ, నీ యొక్క తల్లి అల్లంబాయిని లేపి తల్లిని పిల్లను కలిపే బాధ్యత నాది అన్నాడు. గానాడు చెవిదగ్గిముని రాజు. కాలింగాల మడుగు పేడి కత్తున్నాడు చెవిదగ్గిముని రాజు. మడుగులు కళ్ళ దూడబట్టే కాదు నాయనా, అడుగు పేడికి వచ్చిండు మునిరాజు. దైవమా మడుగు పేడిగా చూసే వరకల కాలింగాల మడుగు లోపల తీరం ఉద్దల్ల మట్టి దిగబడిపోయి తలకాయ ఒకటి మీదికి పెట్టింది. కొట్టుమిట్టులు ఆడుతున్నావు అచ్చబోయే జీవనాలకు, అచ్చబోయే జీవనాలకు కొట్టుమిట్టులు ఆడుతున్నది తల్లి అల్లంబాయి. అయ్యో భగవంత, నేను తల్లికి పిల్లలు కలిపి కావాలి అనుకున్నాడు. గానాడు చెవిదగ్గిముని రాజు. శివజాలి చెంబు కింద పెట్టిండు, గై మీద చంద్రమ తీసిండు కింద పెట్టిండు. కాయి వస్త్రాలతో ఒక కమండలం చేతులు పట్టుకొని బాయిలాగ్రో దిగుతా ఉన్నాడు. దండివాడు ఉన్నాడు దండివాడు ఉన్నాడు ఆ చెవిదగ్గిముని రాజు కాలింగాల మడుగులరా మడుగు లోపాల దిగబట్టేనాడు, మడుగు లోపాలకి దిగబట్టేనాడు. దేనివని కన్నురా కళ్ళ చూసేరా, దేనివని కన్నులా కళ్ళ చూసేరా. ఆనాడు కనుకనేమి తల్లి అల్లంబాయి దేనివని కళ్ళ చూసిండు. ఆ కాలింగాల మడుగు లోపలికి దీని దేనివ తోకబట్టి దేనిగా తోక పట్టుకొని కమండలం నిన్ను తీడితే విడిపోయింది. ఆ దేనివ తోక పట్టుకొని కమండలం ఒక చేత పట్టుకున్నాడు మునిరాజు. చాడిచ్చి దెబ్బ కొట్టే వరకల్లా అంతరాన దేనివ కాదు ఓ దేవుడు, అంతరాన దేనివారా ఓ దేవుడా, దేని వాళ్ళివ్వబట్టే ఓ దేవుడు, దేని వాళ్ళివ్వబట్టే ఓ దేవుడా. అంతరాన దేవ లేచింది, లేచి ఎప్పటోళ్ళ బాయి గట్ట మీద నిలబడుతున్నాడు ఆ తల్లి అల్లంబాయి దేనివా. చెవిదగ్గిముని రాజు కమండలం బట్టి చాడిచ్చి దెబ్బ కొట్టే వరకల్లా అంతరాన దేనివ కాలింగాల మడుగులకెళ్ళి లేచి ఆ యొక్క బాయి గడ్డ మీద నిలబడ్డదాట. మునిరాజు కాలింగాల మడుగు లోపల చాడిచ్చి దెబ్బ కొట్టే వరకల్లా అలనాడులో రేణుక ఎల్లమ్మకు చెవిదగ్గిముని రాజుకు ఎండి కొండ మీద పైడి కొండ మీద ఇద్దరాలు మొగలకు రేణుక ఎల్లమ్మకు చెవిదగ్గిముని రాజుకు ఎప్పుడు అంగరంగ వైభవం లగ్గం ఎప్పుడు చేసిర్రో దేవాల దేవతలు లగ్గం చేయంగా రేణుక ఎల్లమ్మకు చెవిదగ్గిముని రాజుకు అక్షంతలు అయ్యంగా ఆ అక్షంతలు వచ్చి ఆ యొక్క చెవిదగ్గిముని రాజు షాతి ఎంటికల తట్టుకున్నాయట. షాతి ఎంటికల తట్టుకునే వరకల్లా ఇక్కడ జాడిచ్చి దెబ్బ కొట్టే వరకల్లా ఆ షాతిలా ఎంటికలు ఉన్నాయి అటువంటి యొక్క అక్షంతలు కనుకనేమి ఆ షాతి ఎంటికల ఎమిడి ఉన్న అక్షంతలు ఎగిరిపోయి కాలింగాల మడుగు లోపల పడుతున్నాయి. ఓ పెద్దలాలా ఆ షాది ఎంటికలలో ఉన్న అక్షంతలు పోయి కాలింగాల మడుగు లోపల పడే వరకల్లా పుట్టు పుట్టు అంటారు కొడుకో, పుట్టు పుట్టుమంటే అదే కాలింగాల మడుగు లోపట దున్నాని పంటారా, అది దుసవారి కంటారో, అయ్యో ఎద్దు దొక్కరి పంటారా, అది యమదారి కంటారా. దున్నని పంట దూసవరి గంట, ఎద్దు దొక్కని పంట యమదారి గంట పుడుతున్నది. ఓ పెద్దలారో దున్నని పంట దూసవరి గంట, ఎద్దు దొక్కని పంట యమదారి గంట ఎప్పుడు పుట్టిందో చెవిదగ్గిముని రాజు దానికి దీవెనార్తి పెడుతున్నాడు. రానున్న కలియుగం లోపల రానున్న రోజులల్లా నేను 7 తోవ లోపల నాకు ఏదైనా ఆదివారం అయినాడు, నాకు మరణం అయినాడు, నా భార్య రేణుక ఎల్లమ్మ సత్యాన బోనం తెచ్చేది ఉన్నది. నా భార్య రేణుక ఎల్లమ్మ సత్యాన బోనం సత్యం తప్పకుండా నిత్యాన బోనం నిత్యం తప్పకుండా తెచ్చేది ఉన్నది. నా రేణుక ఎల్లమ్మ సత్యాన బోనం తెచ్చేటప్పుడు సత్యాన బోనంలకు ఈ దున్నని పంట దూసవరి గంట పనికి రావాలి, దొక్కని పంట యమదారి గంట పనికి రావాలి. ఇదే సత్యాన బోనంలకు బియ్యమా ఇదే దూసవరి వడ్లు పోవాలనా అని దీవించి దివనార్తి పెట్టిన ముని రాజు. ఆ బాయి గడ్డ మీద తల్లి అల్లంబాయిని పిల్ల కానవదేను ఎప్పుడు కలిపిండో ఓ బిడ్డల తల్లి అల్లంబాయి పిల్ల కానవదేనువా. నేను 3 మతాల కొరగంట నేను పోతుంటే మా తల్లి 3 మతాలు ఏమి కర్మ 36 విద్యలు నేర్పుతుందని నీ మాట అలికిను. అమ్మా అల్లంబాయి నాకు 33 విద్యలు నేర్పరాదు అమ్మో, నాకు 3 విద్యలు నేర్పినట్టు ఉంటే నా భార్య రేణుక ఎల్లమ్మ తోటి నేను నాగవెళ్ళి ఆడతానంటున్నాడు చెవిదగ్గిముని రాజు. అయ్యా పెద్దలాలా
మా తల్లి లేపి మనకనేమి మాకు 3 విద్యలు నిలవయ్యా 36 విద్యలు నిలవయ్యా మోపడి గడ్డి వేసి మోట పక్కన నీళ్ళాటలమయ్యా పెద్దలాల రండి రండి పెద్దాల రామ రామ రండి రండి పెద్దాల రామ రామ దయగల్లా పెద్దాల రామ రామ దయగల్లా పెద్దాల రామ రామ శమగల్లా పెద్దాల రామ రామ శమగల్లా పెద్దాల రామ రామ దినవాల ఉన్నామయ్య రామ రామ దినవాల ఉన్నామయ్య రామ రామ విద్యలు తెలవాయ రామ రామ విద్యలు తెలవాయ రామ రామ బుద్ధులు తెలవాయ రామ రామ బుద్ధులు తెలవాయ రామ రామ దండాలు పెడతా ఉన్నాము రామ రామ దయపై దండాలు నేమ రామ రామ దండాలు నేమ రామ రామ అయ్యా పెద్దలాల మాకు విద్యలు లేవు బుద్ధులు లేవు అయ్యా అయ్యా బిడ్డ కారవదేనవా నీ తల్లిని లేపి నీకు కలిపినట్టే ఒకటి నీ తల్లి విద్యలు నేర్పుతుంది అన్నావు ఇలానేమో మీకు విద్యలు రావు బుద్ధులు రావు చదువు రావు శాస్త్రం రాదు మోపడి గడ్డి తినుకుంటే మూట మొక్కిళ్ళని నీళ్ళగటోళ్ళము లోపల ఉండేటోళ్ళం మాకు విద్యలు రావు బుద్ధులు రావు బుద్ధులు రావు అంటారు అయ్యో బిడ్డలాలా నా తవ్వకు ఆటం కలిగించింది కాక నీకు విద్యలు రావంటారు బుద్ధులు రావంటున్నారు సరే పర్వాలేదు తల్లికి పిల్లని కలిపిన పిల్లకు తల్లిని కలిపిన మిమ్మల్ని ఇక నేను వెళ్ళిపోతాను లేదయ్యా నీతో అర్థమయ్యా నేను ఒక తీర్థ కార్యానికి పోతున్నా లేదయ్యా నీతో మేము వస్తామయ్యా నేను తీర్థ కార్యానికి పోతున్నా నాతో మీరు ఎక్కడ ఉంటారు లేదయ్యా నువ్వు ఎక్కడ పోతే అక్కడికి వస్తామయ్యా నేను ఎక్కడ ఉంటా అయితే తల్లికి పిల్లని కలిపినందుకు పిల్లకు తల్లిని కలిపినందుకు పోయే ప్రాణాన్ని మర్పినావు నీతోటి మేము ఉంటావు నాతోని మీరు ఉంటానంటారు బిడ్డలారా సరే పర్వాలేదు బిడ్డలారా నేను ఎక్కడికి పోయినా మీరు అక్కడనే ఉంటాను అంటున్నారు సరే పర్వాలేదు అన్నాడు తల్లి అల్లం బాయిని తోలుకున్నాడు పిల్ల కానమదేని మంది తోలుకొని ఎక్కడ పోవాలి భగవాన్ తన రాతల మన్నువాడ నా గీతల మన్నువాడ నా భార్య నీడవాసి నెల రోజులాయే నెల మీద 10 రోజులాయే ఇయ్యల్ల నాకు ముఖము తోడి 3 విద్యలు దొరకకపాయే ఇంటికాడ నా భార్య ఎంత ఎదురు చూస్తున్నదో నా భార్య రేణుకు ఎల్లమ్మ నా భర్త రాలేడా అని నా గురించి ఎదురు చూస్తా ఉండొచ్చు అనుకుంటున్నాడు కానీ ఆడు జవదగ్ని రాజు నేను వెళ్ళిపోవాలి ముఖము తోటి 3 విద్యలు నేర్చుకోవాలి నా భార్య తోటి నాగ వెళ్ళి ఆడాలనుకున్నాడు కానీ ఆడు ముని రాజు అయినా తల్లి అల్లమ్మాయిని పిల్ల కానవదేనవని 2 దేవలను ఎమ్మడి పెట్టుకొని ముందుకు 3 అడుగులు వేసే వరకల్లా అప్పుడు భూదేవి ఆకాశవేణి మాట వలుకుతున్నాయట వద్దురాముని రాజా వద్దురాముని రాజా వద్దురాముని రాజా 2 దేవలని ఇట్లా నువ్వు ఎమ్మడి పెట్టుకొని పోయినావనుకో నీ కాళ్ళకు సంఖ్యలు పడతాయి కొడుక నీ ప్రాణం పోతుంది కొడుక వద్దురా వద్దురా అని భూదేవి ఆకాశవేణి మాట 2 గణనమై పలుకుతుంది అరే వెనుకకు మరి చూసిండు ముని రాజు అగో ఎనకక మరి చూసే వరకల్లా అక్కడ ఎవరు లేరు కానీ మునిరాజు వద్దురా వద్దురా అన్న మాట నాకు వినబడుతున్నది ఇదంతా నా భ్రమ కావచ్చు ఎందుకంటే నా భార్య వద్దనగా నేను 3 మతాల కొరకంటే వచ్చిన ఇయ్యాల నా భ్రమ కావచ్చు నా భార్య అన్న మాట నాకు వినబడుతున్నది అనుకున్నాడు గాని మునిరాజుకు తెలియబోదు ఈ దేనివల్ల అయ్యంగా నేను మునిరాజు ప్రాణం పోతుందని నాడు మునిరాజు 2 దేనివల్ల నెమ్మడి పెట్టుకొని ఈ అడవి లోపల ఎక్కడన్నా తిరిగి నేను ముఖముతోడు 3 విద్యలు నేర్చుకుంటున్నా అని అడవి తవ్వలు పట్టుకున్నాడు రామ జయ రమ ఉయ్యాలో అయ్యో జయ రమ ఉయ్యాలో రామ జయ రమ ఉయ్యాలో రమ ఉయ్యాలో జయ రమ ఉయ్యాలో అయ్యో జయ రమ ఉయ్యాలో రామ జయ రమ ఉయ్యాలో అయ్యో జయ రమ ఉయ్యాలో అడిగలి ముడి రమ ఉయ్యాలో ఎలబల్ల ఉన్న రమ ఉయ్యాలో పట్టుకొని అడిగి బాటలు పట్టుకొని జోదగ్గిముడి రాజు అని అద్దోర పడివి లోపల కాకి కూడా పోదు కారండ పడివి బిడ్డలు కూడా పోదు తిరిగి అడిగిలోకి వెళ్ళిపోతున్నాడు ముడి రాజు రాజు వస్తుంటే ఎర్రటి ఎండల్లో ఉగాది ఎండలు ఉక్కుబడి రాలుతున్నాయి తోలకుండా పెండ దండి కొడుతున్నాయి రోని మీరుగా పెండ రోయ కొట్ట పట్టినమ్మా మీద మిన్ను కురుస్తున్నది కింద ధరిని కాలుతున్నది ఆనాడు కనుకనేమి జోదగ్గిముడి రాజు తల్లి అల్లమ్మాయిని ఎమ్మడి పెట్టుకున్నాడు పిల్ల కారం దేవని ఎమ్మడి పెట్టుకొని 2 దేవగిరి దేవని ఎమ్మడి పెట్టుకొని అయ్యో ఎక్కడల్లా చూసినా గాని నగదారిలో ఎక్కడల్లా చూసినా గాని నగదారిలో ఎక్కడల్లా చూసినా గాని
పోదునోయి నగదారిలో ఎక్కడంటే పోదోనో ఏ నగదారిలో ఏ రాజ్యం పోదునోయి నగదారిలో ఏ రాజ్యం పోదోనో ఏ నగదారిలో ఏ దేశం పోదునోయి నగదారిలో ఏ దేశం పోదోనో ఏ నగదారిలో మూడియమ తాళా కొరకు నగదారిలో మూడియమ తాళా కొరకు నగదారిలో మూడియమ తాళా కొరకు నగదారిలో మూడియమ తాళా కొరకు నగదారిలో అయ్యప్పకో తాళా వర్తి నగదారిలో అయ్యప్పకో తాళా వడతే నగదారిలో అయ్యప్పకో తాళా వర్తి నగదారిలో అయ్యప్పకో తాళా వడతే నగదారిలో ఆరప్పకో రాళా వర్తి నగదారిలో అయ్యప్పకో తాళా వడతే నగదారిలో అడవిలోన తిరిగా వర్తి నగదారిలో అడవిలోన తిరిగా వడతే నగదారిలో ఎక్కడన్నా దొరకకపోయే నగదారిలో ఎక్కడన్నా దొరకకపోయే నగదారిలో ఏమి చేతునంటాడు రా నగదారిలో ఏమి చేతునంటాడో రా నగదారిలో ఎందు పోదునంటాడు రా నగదారిలో ఎందు పోదునంటాడో రా నగదారిలో చెట్టు చెట్టు తిరిగా పట్టే నగదారిలో చెట్టు చెట్టు తిరిగా పట్టే నగదారిలో గుట్ట గుట్ట తిరిగా పట్టే నగదారిలో గుట్ట గుట్ట తిరిగా పట్టే నగదారిలో గుట్టకు గుద్దుకుంటాడు నగదారిలో గుట్టకు గుద్దుకుంటే నగదారిలో గుట్టకు గుద్దుకుంటాడు నగదారిలో గుట్టకు గుద్దుకుంటా నగదారిలో చెట్టుకు గుద్దుకుంటాడు నగదారిలో చెట్టుకు గుద్దుకుంటా నగదారిలో భార్యను యాది చేస్తే నగదారిలో దారిలో హరియాను యాదే చేసే నగదారిలో కలకాల కన్నీరాట నగదారిలో కలకాల కన్నీరాట నగదారిలో కన్నీరు తీయవట్టే నగదారిలో కన్నీరు వెయ్యవట్టే నగదారిలో నగదారిల కన్నీరు కాదు నగదారిలో కారిన కన్నీరు కాదే నగదారిలో కాలువలాయి పారవట్టే నగదారిలో కలువలాయే పారవట్టే నగదారిలో ఎడిసిన కన్నీరు కాదు నగదారిలో ఎత్తే కన్నీరు కాదే నగదారిలో ఏరులాయి పారవట్టే నగదారిలో ఎరులాయే పారవట్టే నగదారిలో రామరాగరేను తెల్లు నగదారిలో అమరావరేణ కల్లో నగదారిలో లగ్గమొక్కడాయే బామ నగదారిలో లక్కమక్కడాయే బామ నగదారిలో నాగ వెళ్ళి నడవాలేదే నగదారిలో వెళ్ళి నడవలేదే నగదారిలో అదర పండు వెళ్ళాలేదే నగదారిలో పండుగ వెళ్ళాలేదే నగదారిలో అందరి కమ్మదియాలేదే నగదారిలో అన్ని కమ్మలేయాలేదే నగదారిలో పసు బట్టలారాలేదే నగదారిలో బట్టలు రాలేదే నగదారిలో పారాని ఆరాలేదే నగదారిలో రాలేదే నగదారిలో పుట్టియవో గుల్లా బామ నగదారిలో బామ నగదారిలో ఏమి కట్టవచ్చే బామ నగదారిలో ఏమి కట్టవచ్చే బామ నగదారిలో ఏమి చెరాలచ్చే బామ నగదారిలో ఏమి చేరలచ్చే బామ నగదారిలో అడవి లోపల తిరుగుకుంటా మునిరాజు వానాడు కనుకనేమి భార్యని అది వేసుకుంటా చెట్టు చెట్టుకు తిరుగుతున్నాడు గుట్ట గుట్టకు తిరుగుతున్నాడు మునిరాజు ఇయ వచ్చేటి తవ్వాలోన నగదారిలో చెడి తోబాలోన నగదారిలో భూమి తోడ పుట్టినది నగదారిలో భూమి తోడగొట్టేలాదే నగదారిలో కారు నల్ల పుట్టానట నగదారిలో అను నల్ల బొట్టానాట నగదారిలో కంచెల్ల మర్రినట నగదారిలో అంచల్లా మర్రేనాట నగదారిలో కంచెల్ల మర్రినట నగదారిలో అంచల్లా మర్రేనాట నగదారిలో కారు కొమ్మల పుట్టానట నగదారిలో కారు నల్ల బొట్టానాట నగదారిలో ఊడలతోని మర్రి ఊరలు ఉన్నది పంగలతోటి మర్రి ప్రవృక్షం ఉన్నదాట భూమి పుట్టినప్పుడు పుట్ట పుట్టింది పుట్ట పుట్టినప్పుడు భూమి పుట్టిందాట అది కారు కొమ్మల పుట్టానట నగదారిలో నల్ల బొట్టానాట నగదారిలో పుట్టని కళ్ళ చూసినాడు నగదారిలో కళ్ళ దోసినాడే నగదారిలో పుట్ట వేడికొచ్చినాడే నగదారిలో పుట్ట వేడికొచ్చినాడే నగదారిలో పుట్ట వేడికొచ్చినాడే నగదారిలో పుట్ట వేడికొచ్చినాడే నగదారిలో ఆవు బెండ తెచ్చినాడే నగదారిలో అవు వెంట తెచ్చినాడే నగదారిలో అలుకూత అయ్యావటే నగదారిలో అలుకోతా చెయ్యబట్టే నగదారిలో అలుకూత అయ్యావటే నగదారిలో అలుకోతా చెయ్యబట్టే నగదారిలో బెండ వల్ల పెట్టావటే నగదారిలో అన్న మల్ల పెట్టాబట్టే నగదారిలో కర్ణాల పుట్టని కళ్ళ చూసిండు జమదగ్గిముని రాజు అయ్యో భగవంత నేను అడవి లోపల ఎక్కడ తిరిగినా కానీ నాకు ముఖముతోటి 3 విద్యలు దొరకక బాయే ఈ యొక్క అడవి లోపల తిరిగంగా నాకు ఒక కర్ణాల పుట్ట కనబడుతుంది గానాడు మునిరాజు కర్ణాల పుట్టని కళ్ళ చూసిండు కంచెల్ల మర్రిని కళ్ళ చూసి భూమి తోడ పుట్టింది కర్ణాల పుట్ట భూమి పుట్టినప్పుడు పుట్ట పుట్టింది పుట్ట పుట్టినప్పుడు భూమి పుట్టింది కారు కొమ్మల పుట్టని కళ్ళ చూసిండు ఆనాడు కనుక పుట్ట కొమ్మరలు సాపు చేసిండు ఆ పుట్ట మీద ఆవు పైన తెచ్చి అలుకూత చేసిండు బిడ్డలాల దేవలాల నేను ఇక్కడ తపస్సు పడుతున్న బిడ్డలాల ఇక్కడ నేను తపస్సు పడుతున్నా నాకు ఒక దేవుడు అన్న మెచ్చి నాకు ముఖంతో 3 విద్యలు చెప్పుతుండొచ్చు నాకు కనుకనే అటు ఒక చెవులో
చెవులో గురుమంత్రము చేతిలో తీర్థము నాలుగు మీద 4 అక్షరాలు నాకు ముఖము తోటి 3 విద్యలు నేర్తుండొచ్చు బిడ్డలు అలా నేను ఇదే పుట్ట మీద తపస్సు పడుతున్నా మీరు ఎక్కడన్నా పోయి మేసిరారే బిడ్డలు అలా అన్నాడు గానాడు జమదగ్నిముని రాజు గా పుట్టగాడ తపస్సు ఎట్లా పడుతున్నాడు జమదగ్నిముని రాజు శిరసు కిందికి పెట్టిండు సిరిపాదం మీదికి పెట్టిండు సూది పెట్టిండు సూది మీద నిమ్మకాయ పెట్టిండు శిరసు కిందికి పెట్టి సిరిపాదం మీదికి పెట్టి ఆనాడు కారణాల పుట్ట మీద జమదగ్నిముని రాజు ఎట్లా తపస్సు ఎత్తున్నాడయ్యా ఓ పెద్దలారా గంగనీటిలో పూసిన పువ్వా ఘనమైన పువ్వా ఓ గన్నేరు పువ్వా పూసిన పువ్వా ఘనమైన పువ్వా ఓ గన్నేరు పువ్వా గంగనీటిలో పూసిన పువ్వా ఘనమైన పువ్వా ఓ గన్నేరు పువ్వా పూసిన పువ్వా ఘనమైన పువ్వా ఓ గన్నేరు పువ్వా అయ్యో ఎక్క ఏడు కొండాలయ్యా దిగ ఏడు కొండాలయ్యా ఏడు కొండాలయ్యా దిగ ఏడు కొండాలయ్యా ఏ కొండ చూసిన గాని బంగారీ నామయ్యా కొండ చూసిన గాని బంగారీ నామయ్యో ఏ కొండ చూసిన గాని బంగారీ నామయ్యా కొండ చూసిన గాని బంగారీ నామ నీకు నెయ్యి నీకు తెత్తుమయ్యా నెయ్యి అభిషేకము నీకు తెత్తుమయ్యా నెయ్యి అభిషేకము నీకు పాలు నీకు తెత్తుమయ్యా పాలాభిషేకము నీకు నీకు తెత్తుమయ్యా పాలాభిషేకము నీకు వేములవాడలో వెలిసిన దేవా వేములాడ రాజల్లా గంగనీటిలో పూసిన పువ్వా ఘనమైన పువ్వా ఓ గన్నేరు పువ్వా 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 మడుగుల్లా తానా మాడి మండపాన పూజలు చేసి మడుగుల్లా తానా మాడి మండపాన పూజలు చేసి తంబాన కోడ మొక్కులు లింగాన రూపాయట తంబాన కోడ మొక్కులు లింగాన రూపాయట తంబాన కోడ మొక్కులు లింగాన రూపాయట అలనాడు భాగం వాడా ఎలనాడు వేముల వాడా పక్కన పార్వతమ్మ కొప్పుల గంగాదేవి ఈ పక్కన పార్వతమ్మ కొప్పుల గంగాదేవి కొమరవెల్లిలో వెలిసిన దేవ కొమరెల్లి వల్లన్నా గంగనీటిలో పూసిన పువ్వా ఘనమైన పువ్వా ఓ గన్నేరు పువ్వా అయ్యో రతియ గీరాలాట నీ తాటి మాకులాట రతియ గీరాలాట నీ తాటి మాకులాట చారదారు బండారీది చన్నపాల గుండునిది చారదారు బండనిది చన్నపాల గుండునిది గొల్లవారి పిల్ల నాట గొల్లాకే తమ్మాదేవి బయ్యొల్ల పిల్ల నాట బాలామెడలమ్మాదేవి ఓకుల పూజలాట వయ్యారి కానివి నీవు అలకల్లా కాటారయ్యా ములకలాది చెక్కులయ్యా అలకలాది కాటారయ్యా ములకలాది చెక్కులయ్యా మేడారంలో వెలిసిన దేవి సమమ్మ సారవ్వా గంగనీటిలో గంగనీటిలో పూసిన పువ్వా ఘనమైన పువ్వా ఓ గన్నేరు పువ్వా చారదారు వాగునీది చంపన్న వాగునీది చారదారు వాగునీది చంపన్న వాగునీది నీ బిడ్డ సారలవ్వ నీ కొడుకు చంపల్లా ఎక్కడున్నారా దేవతలారా ఆరుగొట్ల ఎలారా ముడుగొట్ల మురులారా అంగలింగాలు ఆచార మంతులారా ఎక్కడున్న వయ్యలు కాల శంకర పాయివావు శంకర పార్వతీ జగదీశ్వర కారణాల పుట్ట మీద జమదగ్నిముడి రాజు దేవాల దేవతలను రాజ్యాక రాజులను అంగలింగాలను ఆచార మంతులను యాది చేసుకుంటా చలో రమరమరో అంటనే ఉన్నాడు రమరమరో అంటనే ఉన్నాడు రామరామ అంటున్నాడు
అంటున్నాడా రామ భుజాలు వేసరా శివ శివ అంటున్నాడా శివుని భుజాలు రో ఎత్తనే ఉన్నాడు శివుని భుజాలు రో ఎత్తనే ఉన్నాడు అయ్యో ఒక్క గడియాలు గడియలు గడిచేరా అయ్యో రెండు గడియాలు గడియలు గడిచేరా అయ్యో ముక్కలు మూడు రా గడియలు గడిచేరా ఒక గడియలాయ రెండు గడియలాయ ముక్కలు మూడు గడియలు కడుతున్నాయి జమదాకి రాదు కారణాల ముట్ట మీద చిరిసి కిందికి పెట్టి తపస్సు ఎత్తున్నాడు ఉగాది ఎండలు ఉక్కుబడి రాలుతున్నాయి దౌరపుండ బండ దండి కొడుతున్నాయి రోడ్డు మీరుగా పెట్టల రోజా కొట్టబట్టే మీదికేలు బిండి కురుస్తున్నది కిందికేలు ధరణి కాలుతున్నది ఎండల ఎర్రటి ఎండలకు మడి పండోలు కానాడుబడి రాజుకు అరికల్లో పట్టారా ఓ దేవుడు అరికల్ల కాదు ఓ దేవుడు చెమటల్లో పుట్టబట్టే నారాయణ శిరస్సు కిందికి పెట్టి సిరిపాదం మీదికి పెట్టింది కాబట్టి అరికాలలో చెమట ఎప్పుడు పుడుతున్నదో అరికాల మీది చెమట జారుకుంటా జారుకుంటా మోకాల మీద కత్తున్నది మోకాల మీద చెమట జారుకుంటా జారుకుంటా బొత్త మీద కత్తున్నది బొత్త మీద చెమట జారుకుంటా జారుకుంటా ఎదబొచ్చ మీదకి వచ్చిందాట ఎదబొచ్చ మీది చెమట జారుకుంటా జారుకుంటా గద మీదకి వచ్చింది గద మీద చెమట ముక్కు మీదకి కత్తున్నది ముక్కు మీది రా చెమటనైతేరా ఏ ముక్కు మీది రా చెమటనైతేరా కారు నల్లారా పుట్టలో పాట పుట్టలోన వాడబట్టే ఓ దేవుడు పుట్టలోన వాడబట్టే నారాయణ ముడిరాజు చెమట కనుకనేమి జారుకుంటూ జారుకుంటూ కర్ణాల పుట్ట కొబ్బరిలకేలి కర్ణాల పుట్ట లోపల ఎప్పుడు పడుతున్నదో అదే కర్ణాల పుట్ట లోపట 12 ఏళ్ల కింద 2 కళ్ళు వైనవా 12 సిద్ధుల ప్రతాపి నాగన్న వండుకున్నాడాట ఈ మునిరాజు చెమట పోయి కారణాల పుట్ట లోపల ఉన్న నాగన్న మీద పడుతున్నాయి ఓ పెద్దలారా మునిరాజు చెమట కాదు దేవుడు మునిరాజు చెమట ఎక్కువ పుట్ట కొమ్మరెళ్ళకి ఏలిపోయి కారణాల పుట్ట లోపట 12 ఏళ్ల కింద 2 కళ్ళు పోయినాయట గుడ్డి నాగన్న 12 సిరిసిల ప్రతాపి నాగన్న మీద పడుతున్నాయి ఓ పెద్దలారా ఆ 12 సిరిసిల ప్రతాపి నాగన్న గుడ్డి నాగన్న కారణాల పుట్టల వండుకున్నాడు ఆ నాగన్నకు 2 కళ్ళు ఎట్లా పోయినాయి అంటే కొంతమంది చెప్తారు కొంతమంది చెప్పబోరు 12 సిరిసిల ప్రతాపి నాగన్న ఒకనాడు దినమందు వర్షకాలమందున ఇక్కడి దగ్గర దొరకొండ పట్నం వేలవాడు పెద్దలకు పెద్దరాజు భార్య పెద్దమ్మ దేవి సింహాద్రి రాజు భార్య సీతాలక్ష్మి అటువంటి ఏనాడు కనుకనే ఎలనూక రాజు భార్య ఎలలక్ష్మమ్మ అగో 4వ వాడు నలనూక రాజు భార్య నలలక్ష్మమ్మ అందరికన్నా చిన్నోడు సిలికల పోలు రాజు భార్య ఆడవిల్ల శ్రీదేవి ఆనాడు కనుకనేమో అందరికన్నా పెద్దది పెద్దమ్మ దేవి ఆ పెద్దమ్మ దేవి ఏమి చేసిందాట బట్టకు మరి మాత్రం అనగానే బట్టకు మాసి బాణవ దూరం అయిందాట ఆ పెద్దమ్మ దేవి మైల బట్ట విండింది మైల బట్టను తీసింది ఎనుగు మీద వేసింది ఆ మైల నీళ్ళు ఒలకపోయలేదు ఆనాడు కనుకనేమి తడిబెడి తానం వేసి తడిబెడి నెత్తి మీదకి వెళ్ళి తానం వేసింది ఆ యొక్క కురులను కొట్టుకుంటా లోపల అడుగు మిద్దెలకు పోయిందాట వెనుకటి కాలాన గొల్లల ఇళ్ల సల్లబుడ్లు పెరుగుబుడ్లు ఎన్నబుడ్లు ఉండేటి ఆ కురులను కనుకనేమి అటువంటి నీళ్లు కొట్టుకుంటూ పోయేవారికల్లా ఆ నెత్తి ఎంటికల నీళ్లు పోయి సల్ల పేరుపులల్లా అటువంటి పెరుగు కుండలలో పడ్డాయట ఆ మైల నీళ్లు పోయి కుండలలో వరగే వాళ్ళకల్లా ఆ సల్ల మైల పాండవ అయిపోయింది ఆ పెరుగు మళ్ళా మైల పాండవ అయిపోయింది ఈ మైల బట్టలు తీసింది ఎనుగు మీద పెట్టింది ఈ 12 సిద్ధుల ప్రతాపి నాగన్న ఏమనుకున్నాడు గొల్లల ఇళ్లకు పోతే నాకు సల్ల దొరుకుతుంది వెన్న దొరుకుతాయి నేను పాలు దొరుకుతాయి అనుకున్నాడు ఆ నాగన్న 12 సిద్ధులు ఒకటి చేసుకుని ఎనుగు మీదకి వస్తున్నాడు ఆ మైల బట్ట మీదకి వచ్చే వరకల్లా 12 సిరిసిల ప్రతాపి నాగన్న నిండు చూలాలు గర్భవతి కరుపు లోపల 2 కూనలు ఉన్నాయి 2 కూనలు ఉన్నాయి ఆ ఎనుగు మీదకి మైల బట్ట మీదకి వచ్చే వరకల్లా ఆ మైల నాగన్నకు తలిగి కడుపుల 2 కూనలు చచ్చిపోయినాయి ఆట ఓ పెద్దలారా
ఎనుగు మీదికి వెళ్ళిపోయి గొల్లల్లో పెద్ద మరాలి ఇట్లకు పోయి సల్ల బాణవల సల్ల అటువంటి ఏనాడు కనుకనే పెరుగు సల్ల ఏనాడు తాగుతున్నాడు ఆ మైల నీళ్ళు పోయి సల్లల పెరుగుల పడ్డాయి కాబట్టి సల్ల మైల అయిపోయింది పెరుగు మైల అయిపోయింది ఆ సల్ల పెరుగు తాగిండు నాగన్న తాగే వరకు కడుపుల 2 కూనలు చచ్చిపోయినాయి ఆనాడు నాగన్న ఏమంట శాపన పెట్టిండు ఒసే పెద్ద మరాల నా కడుపు లోపల 2 కూనలు చచ్చిపోయినాయి నేను ఎట్లా కొట్టుదాన్న ఇన్నో నువ్వు గట్ల కొట్టుదానే కావాలి తొట్ల కట్టకపోవాలి జోగాల వాడకపోవాలి నాలలు పోయకపోవాలి తోలలు వాడకపోవాలి అని ఆనాడు నాగన్న చెట్టు శాపన పెట్టి పడిగి 4 కొట్టే వరకల్లా నాగన్నకు 2 కళ్ళు పోతున్నాయ్యా ఓ పెద్దలాలా గుడ్డి నాగన్న ఇండు గదే కర్ణాల పుట్ట లోపల ఎప్పుడు వండుకున్నాడో ఈ మునిరాజు చెమట చుక్క పోయి నాగన్న మీద వడంగానే పోయిన 2 కళ్ళు తిరిగి వస్తున్నాయ్యా నాగన్న దిక్కు మండలేస్తున్నాడే అరే ఎంతటి సత్యసంధుడు రా ఎంతటి ప్రతివతుడు రా ఎంతటి పుణ్యాత్ముడు ఎంతటి ధర్మాత్ముడు ఇన్ని రోజుల బట్టి నేను ఎంతో మంది దేవాన దేవతలకు నేను తపస్సు చేసిన శ్రీ విష్ణువుకు నేను శేషపార్పుడు అయినా లోకాల శంకరుడి మిర్ల గంట మాలనైనా అయినా గాని నాకు 2 కళ్ళు రాలేవు ఇయ్యల్ల ఈ చెమట సుక్క వచ్చి నా మీద పడగానే 2 కళ్ళు వచ్చినాయి ఎవడు రా ఎంతటి సత్యసంధుడు రా అని 12 ప్రతాపి నాగన్న చూసే వరకల్లా ఆనాడు కనుక నేను మునిరాజు ఎనబడుతున్నాడు అయ్యో మునిరాజా ఎందుకొరకు వచ్చిండు మునిరాజు అని చూసే వరకల్లా కపట బ్రాహ్మణ వేషం కట్టుకొని వచ్చిండు ఎవడు కార్తీక రాజు రేణుక ఎల్లమ్మకు జమదగ్ని మునిరాజుకు బలం తప్ప చెప్పిండు లగ్గమొక్కటైంది కానీ నాకు వెళ్ళి నడవలేదు ముఖము కోటి 3 విద్యల కొరకంట వచ్చిండు మునిరాజు ముఖము తోటి 3 విద్యలు ఇదే పుట్టకాడ నేర్చుకుంటున్నాను పుట్ట మీద తపస్సు పట్టిండు మునిరాజా ఇదంతా ఒట్టి ముచ్చటనే ఇదంతా ఒట్టి ముచ్చటనే కొడక ఇదా నీ భార్యతోటి నిన్ను ఎడవాసేందుకు కార్తీక రాజు నీకు చెప్పిన అబద్ధం రా కొడక అని నేను చెప్పుతానా అని ముఖం తోటి 3 విద్యలు పుక్కిట్ల పట్టుకున్నాడు నాగన్న పుక్కిట్ల పట్టుకొని 12 సిరుసులు బుస్సు మారి ఒక దగ్గర వేసుకొని 12 సిరుసులు పార ఇప్పుకొని మునిరాజు చెవు దగ్గరికి ముఖం తోటి 3 విద్యలు నేర్పత్తనా అని కారణాల పుట్టలకేలి ఎట్లా బయలు వస్తున్నాడు నాగశేషుడు నాగన్న కంఠము నల్లాల కనిగుట్లెర్రనా కంఠము నల్లాల కనిగుట్లెర్రానా శిరసులు శివమన తలతల మెరగా శివుడు శిరసుల తలతల మెరియగా బల 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 నాగన్న దిగు దిగు దిగురా నాగన్న నాగన్న దిగురా సుందారి నాగన్న నాగన్న దిగు 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 నాగన్న నాగన్న దిగురా సుందారి నాగన్న నాగన్న దిగు 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 నాగన్న నాగన్న దిగురా సుందారి నాగన్న నాగన్న దిగు 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 నాగన్న నాగన్న దిగురా సుందారి నాగన్న శ్రీ విష్ణువుకు నీవు శేషపాను పైనావు విష్ణువుకు నీవు శేషపాను పైనావు అయ్యో శివుడి మెడలో నీవు కంఠమాలవైనావు మెడలో నీవు కంఠమాలవైనావు అయ్యో శివుడి మెడలో నీవు కంఠమాలవైనావు మెడలో నీవు కంఠమాలవైనావు అయ్యో నాగుల పంచమి నాడు ఈ మహిళలంతా కూడేరు నాగుల పంచమి నాడు ఈ మహిళలంతా కూడేరు నీ పుట్టపేటికి వచ్చారు పుట్టల పాలు పోసి మొక్కారు పుట్టపేటికి వచ్చారు పుట్టల పాలు పోసి మొక్కారు బల 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 నాగన్న దిగు దిగు దిగురా నాగన్న నాగన్న దిగురా సుందారి నాగన్న నాగన్న దిగురా సుందారి నాగన్న నాగన్న దిగురా సుందారి నాగన్న 1000 పడిగలే నాగా నీకు కోటి మొక్కులే నాగా 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 ఆనాడు కనుకనే 12 సిరుసులు పాడ ఇప్పుకొని 12 సిరుసుల ప్రతాపి నాగన్న బుస్సు మారి బుస్సు కొట్టుకుంటా ఉన్నాడు పుట్టలకెళ్ళిరో ఎల్లా పట్టేరా కారు నల్లారా పుట్టలకెళ్ళిరా పుట్టలకెళ్ళిరో కదిలి వస్తున్నాడు పుట్టలకెళ్ళిరా కదిలి వస్తున్నాడు పుట్టలకెళ్ళి బయటకు వెళ్ళిండు నాగన్న 12 సిరుసులు ఒక దగ్గర వేసి ఆ మునిరాజు చెవు దగ్గర మూతి పెట్టిండు నాగన్న మునిరాజా ఇదంతా ఉత్తముచ్చటనే కొడక పాపగారి వాడు పట్టుగారి వాడు కార్తీక రాజు కపట బ్రాహ్మణ వేషం కట్టుకొని వచ్చిండు నీకు బలం తప్ప చెప్పిండ్రా కొడుక ముఖంతోటి 3 విద్యలు చెప్పే సమయం లోపట మునిరాజు ఎమ్మడ పెట్టుకొని రాలేడు 2 దేనివలైనా గాని
దేని వాళ్ళ కళ్ళ చూసేవో దేవుడు దేని వాళ్ళ కళ్ళ చూసేవో దేవుడా రెండు దేనివలు తల్లి ఎల్లంబాయికి ఇళ్ళ కానవ దేనివ కళ్ళ చూసిన ఏమనుకుంటున్నాయట రెండు దేనివలు ఏమనుకున్నాయి ఓ బిడ్డ కానవ దేనివ కారణాల పుట్టలకే నా గుంబాం వచ్చింది మన తండ్రి జమదగ్గి ముండ్రాజు కుట్టి చంపుతాయి కావచ్చు మనల్ని పోయే పానం దక్కించిండు తల్లికి పిల్లని కలిపిండు పిల్లకు తల్లిని కలిపిండు ఇలా నాగన్న వచ్చి మన తండ్రిని చంపుతాయి కావచ్చు నాని రెండు దేనివలు దిగ పుట్ట వేడి గురికి వస్తున్నాయట పుట్ట పేటి గురికి వచ్చి ఆ యొక్క నాగశేషుల్ని కళ్ళ చూసి కళ్ళతోని రాదు కాబట్టేరా కొమ్ములతోని రాకుద్దావట్టేరా కొమ్ములతోటి రాకుద్దావట్టేరా కాళ్ళతోటి దొక్కుతున్నాయి కొమ్ములతోటి గుద్దే వరకల్లా పుక్కిట్ల పట్టుకొని వచ్చిన 3 వతాలు కనుకనేవి నాగశేషుడు నాలుగు కొట్టిండు కొడుకా ముడి రాజా రెండు దేవల ఎమ్మడి పెట్టి కచ్చుకున్న కొడుక నీ కాళ్ళకి సంఖ్యలు పట్టాయి కొడుక నీ ప్రాణం పోక తప్పదురా కొడక ఒక్క క్షణమైతే నీకు ముఖముతోటి 3 వీతలని చెప్పేటోని ఒక్క క్షణమైతే 3 వీతలు చెప్పేటోని నీ భార్య దగ్గరికి పోయి నువ్వు నాగవెళ్ళి ఆడటోని దేని వల్ల ఎంబడి పెట్టి కచ్చుకున్నావు కాళ్ళకు సంఖ్యలు పడ్డాయి కొడుక నీ ప్రాణం పోక తప్పది అని పుక్కిట్ల పట్టుకొని వచ్చిన 3 విద్యలు నాలుగు కొట్టినది నాగన్నా కొడుక నేను పోవంగా నీకు ఒక్క దీవెనార్తి పెడుతున్నా ఇప్పటి నుంచి నువ్వు ఏది అనుకుంటే గద అయితే పోరా జమదగ్గి ముని రాజా నాగశేషుడు పుట్టలోపడికి ఎప్పుడు వెళ్ళిపోయిండో తపస్సు పట్టిన మునిరాజు దిగ్గు వంటలేసిండు మునిరాజు దేని వల్ల కళ్ళ చూసిండు మునిరాజు అయ్యో రండి రండి రా బిడ్డాల రామారామో బిడ్డ దేని వాళ్ళ రామారామా అయ్యో ఎంత బాని తీరమ్మ రామారామా ఓ బిడ్డలాల దేని వల్ల నేను మాత్రం అనగానే అడవిలో మిమ్మల్ని ఇడిచిపెట్టి వచ్చిన మంచుగుండు ఇలా మీరు నాయమ్మడి అత్తరు అన్నందుకు మిమ్మల్ని నాయమ్మడి తోలుకొని వచ్చినందుకు ఒక్క క్షణమైతే నాకన్న వచ్చి నాకు ముఖముతోటి 3 విద్యలు చెప్పు ముఖముతోటి 3 విద్యలు చెప్పక ముందుకే కాళ్ళతోని కిర్రు కొమ్మలతోని కూతిండు బిడ్డలాల నా తపస్సు భంగము చేసినారు బిడ్డలాల దేవలాల నా తపస్సు భంగం చేసిన బిడ్డలాల మీరు నా దగ్గర ఉండకూరి అన్నాడు కనుకనేమి ఓ బిడ్డలాల దేవలాల మీరు నా దగ్గర ఉండద్దు బిడ్డలాల ఇప్పటి కనుకనేమి మీకు రెక్కల గల్ల అంశాలు ఎత్తున్నా అని ఆనాడు మునిరాజు నాగన్న పెట్టిన దివనార్తి తోటి 2 దేనువల మీద ఈపి మీద నిమిరి వరకల్లా 2 దేనువలకు రెక్కలు ఉడుతున్నాయట ఓ పెద్దలాల దేవగిరి తిరుమల చేసిన బిడ్డలాల ఈ ఒక్క మాట చెబుతున్నా చెప్పేటి మాట గుర్తు పెట్టుకోర్రి ఇక్కడ తూర్పు కాండం పోయి మెయ్యిర్రి దక్షిణాది కాండం పోయి మెయ్యిర్రి ఉత్తరాది కాండం పోయి మెయ్యిర్రి 3 కాండాలలో ఎక్కడన్నా తిరిగి మేసుకోర్రి మోపడి గడ్డి తినుకుంటా మూట బొక్కెల నీళ్ళు దాక్కుంటా బ్రతుకుర్రి గాని పడమటి కాండము పాపకారుల పట్టమే బిడ్డో ఓ బిడ్డ పడమటి కాండం పాపకారుల పట్నము పడమటి కాండం పోకుర్రి ఓ బిడ్డలారా ఇక మీరు ఎక్కడన్నా పోయి మేసినారు గాని పడమటి కాండం పోకుమన్నాడు మునిరాజు గదే పుట్ట మీద మళ్ళా తపస్సు పట్టిండు జమదగ్గి మునిరాజు అప్పుడు కనుకనే మీ 2 ఒక్క దినవలైన గానీ మెయ్యాల మొప్పల కోతామని చెప్పాను గాని ఎట్లా పోత ఉన్నది ఎవరామ రామ ఒక్క దినవాలట రామారామా తెల్లన్ని చెప్పాల రామారామా నడిచిపోతా ఉన్నాయట రామారామా ఇక్కడికి దగ్గర రామారామా ఉత్తరము ఏరావచ్చు రామారామా అక్కడ కూడా గడ్డి లేదు రామరామా అడిగెన్ని తెలువాను రామరామా దక్షిణాది పట్టమైన రామరామా జన్వాలు ఏరావచ్చు రామారామా నీళ్ళు లేవు రామారామా
అడికెళ్ళి దేను అను రామారామా ఉత్తరం పోతున్నాయి దక్షిణం పోతున్నాయి అడగండి మన ఆయన చెప్పిండు పడమటి రాజ్యం పోకమన్నాడు పాపకారి పట్నం అని అయినా కానీ ఉత్తరాన కంటే లేదు దక్షిణాన్ని ఇల్లెవు తూర్పున ఇల్లెవు అని చెప్పి దేని వల్ల అయినా కానీ ఇక్కడికి దగ్గర ఎక్కడ పోతా ఉన్నాయా ఇక్కడికి దగ్గర ఎక్కడ పోతా ఉన్నాయా రెప్ప రెప్ప రెక్కలో రెక్కల బట్ట పట్టినా రెప్ప రెప్ప రెక్కలో రెక్కల బట్ట పట్టినా పడమాటోగా రాజమో జనులు పోతా ఉన్నాయా పడమాటేనే రాజమో జనులు పోతా ఉన్నాయి రేణుక ఎల్లమ్మ మీద కార్తీక రాజు రేణుక ఎల్లమ్మ పేరు మీద 12 ఎకరాల శిల్చన వేడికైనా గానీ లోపాలను రామారామా లోపాలను రామారామా తెలువాలు దిగావట్టి రామారామా తెలువాలు దిగావట్టి రామారామా మోపిడి మోపిడి గడ్డి వేసి రామారామా మోపిడి మోపిడి గడ్డి వేసి రామారామా మొడబొట్టుకు నిల్లు లాగే రామారామా మొడబొట్టుకు నిల్లు లాగే రామారామా కరుణల్లా పుట్ట మెడికి రామరామా కరుణల్లా పుట్ట మెడికి రామరామా తెలువాలు ఏరవచ్చే రామరామా అప్పుడుకనేమి దేని వల్ల అనకనేమి ఎప్పటి వల్ల పండుకుంటుంది దేని వల్ల అయినా కానీ కాడ ఏరు మంత్రులు మర్యాద మరి ఎట్లా ఉన్నది ఓ రామరామా అరే అరే మన కార్తీక రాజు ఈ 12 ఎకరాల సిరిసెనిగా సేనకాడ మన 60 మందిని కావలి పెట్టిండు వారి ఈ 60 మందిని కావలి పెట్టిండు సిరిసెనిగా సేనకాడ మరి సేను మంచిగుందా లేదా చూసేద్దాం అరే ఇలా పండుగ అయింది ఓనాజిపేట పండుగ చెప్పలేవు మరి చుట్టాలు బాగా వచ్చిన మ్యాథ్ దొరకలేదని మరి సిరిసెనిగా ఇట్లా కోసుకపోయిరా అసలు కోసుకపోయినా వారి 60 మంది కావలు ఉన్నారు ఎక్కడ 4 దిక్కులు చూడాలి సిరిసెనిగా మంచిగుందా లేదా పోయి చూసేద్దాం పారా ఇక అప్పుడు ఒక్కనేమి 12 మంది కనుకనేమి 60 మంది కనుకనేమి జవాలు కనుకనేమి సిరిసెన పెట్టుకోయేవరకల్లా గండి లేదు కలవలేకపాయే ఎక్కడికైనా వచ్చి దేని వల్ల కనుకనేమి దేవుడికి మేసిపోయిన అయినా కానీ అన్నయ్య గండి లేదు గలవలేదు 7 కళాల పెట్టి మేసిపోయినాయి వారి గండి లేదు గలమా లేదు తవ్వ లేదు తొక్కుడు లేదు దారి లేదు ఏది లేదు వారి ఇటు కొనాకు మధ్యనే ఉంది ఇటు కొనాకు మధ్యనే ఉంది నట్టనాడు మన 7 కళ్ళాల ఎలుము ఏదో మేసిపోయింది అంటున్నాం అన్నా కార్తీక రాజుకి ఇట్లా చూసిననుకో మన పని అవుతుందిరా అన్నయ్యా అరే అన్న కార్తీక రాజుకి ఇట్లా చూసిండు అనుకో మన మెడకాయల మీద తలకాయలు ఉత్తరాడు వాని ముందే గుడ్లు పెద్ద పెద్ద కనుగుడ్లు వారి ఎట్లా చేసి మనం కార్తీక రాజు దగ్గరికి పోయి ఆయన దగ్గర పని చేయొద్దు మనకు 3 నెలల జీతం ఇచ్చేది 6 నెలల జీతం ఒక్కొక్కరికి ఆపిడు మన దగ్గరికి పోయి మనం జీతం తీసుకోవాలి జీతం తీసుకొని మనం అవతల పడ్డోళ్ళం కావాలి వారి కార్తీక రాజు ఇట్లా పోతే పని చేయదు ఇట్లా పోతే వాడిని చూసేవరకమ్మా కన్ను ఉడుతాయి ఖాళీ అయితే అన్ని ఉడుతాయి ఇట్లా పోతే పని చేయదు మత్తు పని లాగాలి మత్తు పని లాగి పోవాలి సరాయిగా రోడమ్మా దాని సంగతి ఏమో తెలియదమ్మా సరాయిగా రోడమ్మా సంగతి ఏమో ఒక్కటేసుకుంటే ఒక రోడ్ ఉంటది వేసుకుంటే రోమాలు వస్తాయి మూడేసుకుంటే ముచ్చట్లు వస్తాయి నాలుగు వేసుకుంటే నన్ను రాదు వేసుకుంటే ఆనందమాయి సరాయి చూడమ్మా దాని సంగతి ఏమో తెలియదమ్మా సరాయి చూడమ్మా దాని సంగతి ఏమో చూడమ్మా సరాయి చూడమ్మా దాని సంగతి ఏమో తెలియదమ్మా సరాయి చూడమ్మా దాని సంగతి ఏమో చూడమ్మా అరే బామ్మడి ఉన్నావురా పాడుకో వాడు ఏమైందరా నీకు ఒక్కడే ఇష్టం అరే అన్న అరే ఈ ఊరికి ధర ఎంతరా ఈ ఊరికి ధర ఎంత ఈ ఊరుకు ధర ఎంత కొంట ఇప్పుడే తెల్లారితే ఏమైతుందా లోపల ఉండడు ఓడాడు భగవంతుడు ఎవర్రా నీ పంపించినాడు పోషణ తింటే దేవుడాడు దేవుడు రేపోతాడు మళ్ళా అరే
రాజెంత మరి లెక్కెంత మరి కాసెంత పిడికడి మీసాలు పిస్తకుంటే వేసాడు రాజుగా పడితే ఆడే అందుతాడు ఆడెంత ఇంట్లో పోతున్న పక్క కాళ్ళు ఏమో ఊగుతున్నాయేమే తిమ్మిరి వచ్చింది వాటికి ఈ ఊతేరా ఊగ టైం ఊగుతున్నాయేమే పక్షపాతం వచ్చింది లోపల లోపల ఉన్నాడు ఊపుతున్నాడు నేను కాదురా లోపల నోట్లకెళ్ళేమో ఆడుతుందేమే ఆశ ఎక్కువైంది పోరా మారా అన్న ఆ, ఆ, ఇగో పోయేదాకా ఇదే పవర్ ఉంటుంది కదా ఏ, నేను ఎట్లా అనుకుంటున్నా రాజు పిసికి పిసికి తప్పవని అప్పుడు కనుకనేమి 12 వారం 60 మంది జవాన్లు కనుకనేమి రాజు వేడుకోతామైనా గాని ఎట్లా పోతా ఉన్నారు ఏవో రామ 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 రే రామ 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 ఇక్కడికి దగ్గర రామ రామ ఇక్కడికి దగ్గర రామ రామ రాజు పెరిగే రామ 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 రాజు పెరిగే రామ 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 అయ్యా తాగినాక తమ్ముడు తెలియదు బాబా అయ్యా అయ్యా నువ్వు గిట వచ్చినావా గిట్టున్నా అన్న రాదు అయ్యా నాది నాకు ఇచ్చేయి నేను పోతా ఏంటిదా ఇచ్చేది నాది నాకు ఇచ్చేయి ఏందిరా నా పెళ్ళాము ఇంటికాడ ఫోన్ చేస్తుంది రాక 6 నెలల పొద్దు అవుతుంది నా కష్టకాలం నాకు ఎవరో చెప్పరాదు నాది ఇచ్చే నేను పోతా అరే ఎక్కడ వచ్చిర్రా మీరు ఆ? ఏటికి వచ్చిర్రా మీరు నా జీతం నాకు ఇస్తే నేను పోతా అయితే నీ లెక్క నీకు చూసి నీకు జీతం బత్తాలి ఏమంటారు ఆ. అయ్యా రాజవారి అన్నట్లు అరే చూసాను లెక్కరా ఇవాళ సిరిసరిగా కావాలి పెట్టిన సిరిసరిగా కావాలి పెడుతున్న కలిగి గాంధారు మాందారు ఏళ్ళ వరకు మీకు కావాలి ఉండమంటే ఏమో కాలేదులు అనుకుతున్నాయి నోటికి ఏమో అట్లా కాదయ్యా మా అత్తని కిందేసిరట మా మామని మీదేసిరట పోతా నాది నాకు ఇచ్చేయి అందరి కింద మీద గట్టెట్లరా అత్తని కిందేసిరు మామని మీదేసిరట వీళ్ళు అందరికి నవ్వుతుంది అయితే మా అత్త జ్వరం వచ్చింది జ్వరం వచ్చే వరకల్లా మా మామ పిసముండే కొడుకు మరి నా భార్య జ్వరం వచ్చి డాక్టర్ దొరకత అయిపో కదా ఆయన ఎక్కువ తెలిసిపాడు కాదు ఆయనతో అటు ఇటు ఆమె వచ్చింది అయ్యో నా పిల్లానికి ఏమైందని చెప్పేసి మా మామ కాడికి సల్జీరం ముట్టింది మా అత్తకు పోయింది మా మామ పుట్టింది అయితే దవాఖానకి వేసుకోరు దవాఖానకి వేసుకోవారికల్లా బెడ్లు సరిపోరు అయితే మా మామను మిది బెడ్ మీద వేసిరు మా అత్త కింద వేసిరు అయితే నా జీతం నాకు ఇస్తే పోతా ఏమిరా మీకు ఇచ్చేది నా ఇంటికాడ డబుల్ పండుగలు ఉన్నాయి ఏం పండుగలు రా డబుల్ పండుగలు అంటే తెలియదా తెలియదు నా కొడుకు తొట్లే నా అత్తది కాళ్ళ గోలు ఇవే పండుగలు అంటే ఏమన్నట్రా నేను లగ్గం చేసుకుంటా అని నిజామాబాద్ డిస్టిక్ కామారెడ్డి డిస్టిక్ మీద డిస్టిక్ 3 డిస్టిక్లు తిరిగిన ఏడ పిల్ల దొరకలే ఏడ పిల్ల దొరకకపోతే ఈడ మన దరిపల్లి అవతలే ఊరు ఉందిరా వాడి ఆ వాడి కాడ పిల్ల దొరికింది కానీ పిల్లకు తల్లి లేదు ఎట్లా చేయాలి మా మామ ఏడుతుడు ఎట్లా బంగారం అసలు అల్లుడు దొరికిండు బుద్ధిమంతుడు దొరికిండు జ్ఞానవంతుడు దొరికిండు కానీ బుద్ధిమంతుడు మంచోడు దొరికిండు కానీ పిల్లగానికి కాళ్ళు కడిగేదానికి నాకు పెళ్ళం లేకపోయా ఎట్లా అని మా మామ ఒక్కడే ఏడుతాడు నేను పోతి మామ ఎందుకు ఏడుతున్నావు అంటే అల్లుడు అల్లడ నువ్వు మంచిగా దొరికిన వరకట్నం కూడా ఏం తీసుకుంటలేవు కానీ నీ కాళ్ళు కడుదామంటే నాకు అత్తలేదు నీకు అత్తలేదు మరి నా తోడబుట్టి అన్నదమ్ములు కూడా లేరు నీ కాళ్ళు ఎట్లా కడగాలంటే మామ గదానికి ఎందుకు భయపడుతున్నావే ఏడవకు నేను అల్లుని కదా ఇగో ఎట్లయితే గట్లాయే లగ్గంలో లగ్గం సొప్పల సొప్ప కలవాలి మందిలో మంది కలవాలి ముందుగా నీకు లగ్గం ఆ తర్వాత నాకు లగ్గం అంట సరే అయితే అల్లుడు నీకనే ఎక్కువ నువ్వు పిల్లని చూసుకురా నేను చేసుకున్నాక నీకు చేస్తానన్నాడు ఇక మా మామ 60 ఏళ్ళ ముసలోడే 60 ఏళ్ళలో కొన్ని ఇస్తారు పిల్లలు ఓడిగాడు ఇక తిరుగుతీ తిరగంగా 9 ఏళ్ళ పోరు దొరికింది 9 ఏళ్ళ పోరి 9 ఏళ్ళ పోరిని తెచ్చిన మా మామకు లగ్గం చేసిన మా మామకు లగ్గం చేసిన ఇంకా తెల్లారి నాకు లగ్గం చేసింది మా అత్త మా మామ ఇద్దరు నాకు కాళ్ళు కడిగింది అట్లా ఎన్నో సంసారం నడిచింది నాకు కొడుకు పుట్టిన సంవత్సరానికి
తెల్లారితే తొట్లే ఆ. మా మామకు నేను ఫోన్ చేసి అవు మామ తెల్లారితే తొట్లున్నది ఆ. నా కొడుకు పుట్టిన తొట్లున్నది ఆ. ఓడి బియ్యం బట్టలు తీసుకొని రాయ మామ నేనంటి ఆ. అల్లుడు ఆ. అంత మంచిగా ఉన్నది కానీ తెల్లారితేనే నీ అత్తది కాళ్ళ గోర్లు అల్లుడు అన్నాడు ఇక ఏం చేయాలి నా ఇంటికి డబుల్ పండుగ ఉంది ఆ. ఆయనకి ఏయ్! అయ్యా నాన్నకి నేను పోతా నాకు ఈత బాగా ఊర్లో ఎవరు చేస్తుంది? నాకు మనసు పడతలేదు నేను పోతా నా పెళ్ళ ఫోన్ చేస్తే నేను పోవాలి కర్రాడా ఏందయ్యా చేతి పడుతుంది ఆటక పడతా నేను కాదయ్యా చేను మంచిగా ఉంది మేము పోతాం ఇక మిమ్మల్ని తిరిగి కావాలి చచ్చాయి కొడుక ఏడేడు పట్టాలు మంది ఏమరా 101 మంది పోలీసులు కావాలి పెట్టిన కొడుకులారా 7 మంది కొడుక మిమ్మల్ని చూడబోతే ఏమరా ఆగమాగం చూస్తున్నారు దొంగ చూపు చూస్తున్నారు సిరిసిరిగా మంచిగా ఉండదా మంచి చూడ దొంగ చూపులాంటి మంచి. విషయనా అయితే ఇలా మంగళవారం ఎట్లుందిరా అయితే మళ్ళా పండుగ ఇంతమంది వచ్చిర్రు ఇంతమంది వచ్చి ఏం చేసిర్రు మటన్ చికెన్ తిన్నారు మన చేనులకి బయటకి వేయరు మన చేనులకు బయటకు పోతే గుత్తులే మొత్తం గుత్తులే కాసిన చేను గుళ్ళు లాగైంది వచ్చిన చుట్టాలు మొత్తం అందరూ అలాగే లోటలు గుత్తులే కాసింది అయ్యా మా మామ గడాచి బాత్రూమ్ అయితే పుల్లు లాగైంది మన చేనులా గింత గింత కాసి గంటల గుత్తులే అరే ఈ మాట పోదా మేము పోతాం ఇచ్చాము ఇవాళ మీ జీతం మీకు ఏమంటారు కొడుకులు ఆరయ్య సిరిసనిగా చూసి వచ్చినాక మీ జీత బత్తాలు మీకు ఇస్తారా అరే సిరిసరిగా చూసినాక మీ జీత బత్తాలు మీకు ఇస్తా మీరు జీతం ఏమంటే వాడు సిరిసరిగా మంచిగా చెప్పిన మనోళ్ళందరూ మన శైలకి వేరని చెప్పిన పుల్లు అవి వేసిరని చెప్పిన చెప్పాలి కూడా వాళ్ళ శైలి సిరిసరిగా చూసినాక మీ జీత బత్తాలు మీకు ఇస్తా ఏజ్ రాగయ్య నువ్వు కాకుండా ఇగో ఈయన రాజు పోయి సిరిసేనిగా చేను చూసిన అనుకో మన అందరి అనగబడతాడు అదేదో ఈయనే చెప్తాం తప్పించుకుందాం నువ్వు చెప్తా నేను చెప్తా కానీ నాకు దీని నిలబడు నాకు దీని నిలబడా పట్టుకున్నాను నువ్వు కొడతాడు మంచిది కదా అయ్యా రాజవర్యా గటంటురా నవమన్మద కాడ నా మోహనాగా సిగ్గుపడకే నేను చూసి ఉదాయించేనా ఈ బా అయ్యా రాజవర్య ఆ 12 ఎకరాల సిరిసేనుగా సేనకాడ మేము 60 మంది మరపులల్లం సిక్కులల్లం కావాలన్నాము పెట్టిన కాడి పెట్టినట్టే ఉన్నది పెట్టిన తలుపులు పెట్టినట్టే ఉన్నాయి తొవ్వ లేదు తొక్కుడు లేదు గల్మ లేదు గండి లేదు ఎక్కడికేలో ఏమో వచ్చిన నట్ట నడుమ చేనులో 7 గల్లాలు ఏమో మేసిపోయినాయి అయ్యా ఏమంతరేను మిమ్మల్ని ఉన్నదే కావాలి గురించి ఉంచిన కొడుకులారా గండి లేదు గడమలేదు పెట్టినట్టు ఉన్నట్టున్నారు ఎక్కడికి వచ్చే విధంగా నష్టం రాగట్లే విధంగా 7 గల్లాలు ఎలుములేమో తిరిగి వేసమని అంటున్నారు మరి ఎల్ల నెల పనం రేపు తిరగకుండా పోదు అలవాటు అయిన పనం అంగడంగుడు అంటారు ఈ ఎల్ల వచ్చిన రేపట్లైన వస్తాయి 2 రోజు కొడుకులారా కొడుకులారా 2 రోజుల మంత్రులు చెప్పతున్న మాటలేరు మంత్రులు చెవుడు అందబెట్టరాదు మంత్రులు అన్ని 24 ఎకరాలు ఎలుగుతో సిరిసంగి పెట్టిన సిరిసంగి పేట చుట్టూ పెట్టడానికి పెట్టిన ఈ ఎల్ల దిన మనం రేపు ఊకుండా పోదు ఎలవడైన పనం అంగడంగా అంటారు ఎల్ల వచ్చిన రేపు మనం తప్పక రాకుండా పోవు మంత్రులు మంత్రిలో 2 రోజులు మంత్రిలో సిరిసరిగా తిరిగి వాళ్ళ పడుకున్నారా మీరు ఎవరైనా 12 24 మంది ఎవరో 101 మంది మనకి ఎవరో మాటి మొక్క దొరుకోవాలి
నట్టడి మరి రాయగల లోపల ఏమి రావడం కూర్చున్నంత లేచినంత మాటి పక్క దూడ వాళ్ళే మంతరేలో మాటి పక్క దూడ వాళ్ళే మంతరేలో నువ్వేమన్నా కూర్చున్నంత అంటే అంత అందం 3 ఫీట్లు ఎదురా చచ్చిపోయినా అనుకున్నావురా ఇంకొక ఇవ్వను కదా మరి చెప్పలేడా చూడవ్వా ఇగో అంటే అని అంటారు ఒక్క ఇమ్మన్నాడు 3 ఫీట్లు ఉన్నాడు లేతే లేచిన అంత అన్నంత ఒక్కలు మేడం ఇంకేంది అయిపోతుంది అరే అట్లా కాదురా మాటి పక్కది ఏమంటే మనం కూర్చుంటే మనకి మాటి పక్కల కూర్చొని ఒక్క కూడా పైసలు ఇచ్చిపోతున్నారు అరే మాటి పక్క మీద మనం ఎవరా కంచు నాగబండి మనకి ఎవరా గిరగప్పుకొని ఆ నాగబండి గిరగలకని అగ్గిబాణం ఆ విమానం ఎక్కి పెట్టి కొడుకులారా మంచిగా సోరుడు కారపొడి ఉల్లి వస్తుకొని అవి ఏమి రావనగా ఊళ్ళ వస్తుకొని కంటి మీద రెప్పబడకుండా ఏమి రామగా ఇళ్ళ వచ్చిన దొంగలు కావాలి కావాలి వాడు వత్తడు వత్తడు దుండు వత్తడు దుస్తుమానం వత్తడు వాని కావలి ఆశమనంగా ఆయిబానం అగ్గిబాణం వెంబడి పెట్టుకొని వాని వచ్చిన వాళ్ళు ప్రాణం తీసమనంగా మరి తిరిసరిగా కావలి పోదామని చెప్పి ఆ మంత్రాలు కొని తిరిగి ఏతవాడు ఆ తవాలే తిరిసరిగా ఏతవాడు ఆ తవాలే కటిగా ఆరాధురా ఎవరి మాటలంటారు ఎవరి మాటలంటారు బట్టి నక్కి బాణం పట్టుండి ఎవరైనా కార్తీక రాజు మనకి ఏమైనా కారపొడి వసుకోని 120 మంది ఏమైనా పోలీసులు దొరుకొని పైరా పోలీసులు మనకి చెట్టు వాళ్ళ దొరుకొని వేడికి వస్తున్నాడు జారముల కోటములు జారములు తిరుగుల కోటములు మంచిగా మాటి పక్క దోరుకున్నారే నట్టడమే రాగల లోపల ఏమి రావనగా ఏమి కార్తీక రాజు కన్నా ఏమి రా కూర్చున్నంత లేచినంత మాటి పక్క దోడిని రాట ఆ మాటి పక్క మీద ఆవో దేవుడు మాటి పక్క మీద ఆవో దేవుడు ఆ మాటి పక్క మీద ఆవో దేవుడు ఆ మాటి పక్క మీద ఆవో దేవుడు ఎటువంటి నాగబెరిని ఆవో దేవుడు నాగబండి కూజవేవరి ఓ దేవుడు కందు నాగబండి గిర కప్పుకుని ఎవరా నాగబండి గిరలకి ఎవరా అగిబాను పెట్టుకున్నాడాట కారపొడి ఒళ్ళల్లో వస్తుకుడు దిగ రాజు మనం ఎవరా నాగబండి గిరలకి అగిబాను పట్టిండు కార్తీక రాజు సరిసరిగా కదా కావాలిగా వస్తున్నారు కానీ అక్కడ మనకి ఎవరా కార్తీక రాజు మనకి ఎవరు కారణాల పుట్టకాడా మరి ఏమరా తెచ్చవేలే తీసుకుని శనిగలు వెళ్ళిపోయినాయి మరి ఏమరా 2 దేవలు 2 దేవలు కలుపుకొని అమ్మ అల్లమ్మ తల్లి కానవదేనవా ఇయ్యాల మనం వినంగా 12 పుట్ల 24 శనిగలు బిక్కి వచ్చినాము తెచ్చుకున్న శనిగలు అయిపోయింది మళ్ళా పోదామని చెప్పి తల్లి మనం ఎల్లమ్మ ఈ పిల్ల కానవదేనవా మరి 2 దేవలు అనగా మరి తల్లి పిల్ల కలుపుకొని మరి ఎక్కడ పోతున్నాయి ఆ 2 దేవలు తల్లి పిల్ల ఇద్దరు కలుపుకున్న ఈ 2 దేవలైన కానీ ఇప్పటికైనా అలవాటు అయిన పానం అంగడం అన్నట్టుగా అమ్మా ఇయ్యల్ల మనం మాత్రం అనగానేమి మోపడి గడ్డి వేసినాము మనకు లేచేంత మోపులు ఈపుల మీద పెట్టుకొని వచ్చినాము ఇలా తెచ్చుకున్న గాసం అంతా ఒడిసిపోయింది అడమడి దిక్కున మరి మాత్రం అనగానే పచ్చగా సిరిసరిగా సేద కనబడుతున్నది అక్కడికి పోయి మేసేంత మేసుకొని లేచేంత గడ్డి నెత్తి మీద అటువంటి ఈపుల మీద పెట్టుకొని వస్తామా అని 2 దేనువలు బదులుకొని ఆ ఇక్కడి దగ్గర కంచు గుబ్బల్ల కోడకు బయలుదేరి 2 దేనువలు 2 దేనువలైనా నాగమల్లె దారిలో తీగమల్లె దారిలో 2వ దేనువాలు ఏడా పోతున్నాయో నాగమల్లె దారిలో నాగమల్లె దారిలో తీగమల్లె దారిలో తెల్లాడితే పల్ల తేలిపోతున్నాయో నాగమల్లె దారిలో నాగమల్లె దారిలో తీగమల్లె దారిలో నల్లాడి మోగుల్లా నడిసిపోతున్నాయో తీగమల్లె దారిలో నాగమల్లె దారిలో తీగమల్లె దారిలో రెబరె కాలు
పట్టేరా నాగమల్లె దారిలో నాగమల్లె దారిలో తీగమల్లె దారిలో రెక్కలు రెక్కలు కొట్టేరా నాగమల్లె దారిలో నాగమల్లె దారిలో తీగమల్లె దారిలో నల్లాడి మబ్బుల మబ్బుల పోతున్నాయే నాగమల్లె దారిలో నాగమల్లె దారిలో తీగమల్లె దారిలో నల్లాటి మా వల్ల నడిచిపోతున్నాయే నాగమల్లె దారిలో నాగమల్లె దారిలో తీగమల్లె దారిలో పడమాటి కాండమ్ము తవ్వల పట్టేరా తీగమల్లె దారిలో నాగమల్లె దారిలో తీగమల్లె దారిలో పడమాటి తవ్వాలు తవ్వల పట్టేరా నాగమల్లె దారిలో పడమడి కాండము తవ్వల పట్టుకొని రెబరేబ రెక్కలు కొట్టుకుంటా రెండు దేవలైన గాని నల్లడి మబ్బుల్ల నడిచిపోతున్నాయి తెల్లడి వెప్పల్ల తేలిపోతున్నాయి రెండు దేవలైన గాని ఆకాశ గగనాల మీదికేలి పడమడి కాండం పాపకారుల పట్టమాట కంచుగుబ్బల్ల కోటకు పడమడి దిక్కునాలో ఆనాడు కార్తీక రాజు రేణుక ఎల్లమ్మ పేరు మీద 12 ఎకరాల సిరిసరిగా సేను పెట్టలేదా అయ్యో సిరిసరిగా సేనును కల్లవార చూసనే అమ్మలాల ఓ అమ్మలాల కల్లవాడ రోజులో అమ్మలాల ఓ అమ్మలాల ఆ సిరిసరిగా సేనును కల్లవార చూసరా అమ్మలాల ఓ అమ్మలాల అమ్మలాల ఓ అమ్మలాల ఆనాడు కనుకనే మీరు రెండు తేనువలైనా ఆ యొక్క పచ్చని సిరిసనిగా సేనుల కళ్ళకు చేనులకు ఎప్పుడు దిగినాయో ఆ చేనులకు దిగి కనుకనేమి ఆ తల్లి అల్లమ్మాయి పిల్ల కానువ తేనువ ఏమనుకుంటున్నాయి మనం మేసే కాడికి మెయ్యాలా మనకు లేచేంత గడ్డి మోపులు కట్టుకొని మన ఈపుల మీద ఎట్టుకొని పోవాలి అని మేసే కాడికి సిరిసనిగా మెత్తున్నాయి ఆ సిరిసనిగని గడ్డి మోపులు కట్టి ఆ యొక్క ఈపుల మీద పెట్టుకొని ఒకసారి రెప్పలు కొట్టి ఆకాశంలోకి ఎగుస్తున్నాయి రెండు తేనువలో ఆకాశం మీదికి ఎగిరే వరకల్లా రెప్పల గాడు పైన గాని నట్ట నడిమి చేను లోపల కార్తీక రాజు మాట పొక్క తీసుకొని ఉన్నాడు ఆగో కంచు నాగబండి గీర మాట పొక్క మీద ఎప్పుడు కట్టుకున్నాడు ఒక బందుకేమో కారపొడి పెట్టుకున్నాడు ఒక బందుకేమో ఆయిబానం అగ్గిబానం పెట్టుకున్నాడు ఎందుకు ఒకవేళ నేను వండుకున్నా గానీ కారపొడి ఎగిరొచ్చి నా కళ్ళల్లో పడితే నాకు మేలుగా వస్తుంది అనుకోని ఒక బంధు కారపొడి ఒక బంధుకు ఆయిబానం అగ్గుబానం పెట్టుకున్నాడు ఆ రెప్పల గాడు పైన గాని రెప్పల గాడు పచ్చి కారపొడికి తలిగే వరకల్లా ఆ గాలి లోపలికి వెళ్ళి కారపొడి లేచి మాటు పక్కల వండుకున్న కార్తీక రాజు కళ్ళల్లో పడుతున్నది ఓ పెద్దలారా ఆ కార్తీక రాజు కళ్ళల్లో కారపొడి వరకల్లా చలో దిక్కు నాలే బావటేరా బగ్గు రామండవటేరా అక్కడి కాడ సూత్రం ఉన్నాడు పాలివాడు రాయవడు వచ్చేరా పగవాడు రాయవడు వచ్చేరా దుండు ఎవడు ఎవడు వచ్చేరా దుష్మాన్ ఎవడు ఎవడు వచ్చేరా పాలివాడు ఎవడు వచ్చే పగవాడు ఎవడు వచ్చి దుండు వచ్చి ఎవడు వచ్చి దుష్మాన్ ఎవడు వచ్చే నా శేలలో ఎవడు దొంగడున్నాడా అని ఆనాడు మాడు పొక్క మీద ఉన్న కంచునాగ బండి గీల తీసేసి మాడు పొక్క మీదకి ఎక్కి చూసే వరకల్లా రెండు ఆకాశ గగనాల మీదకి వెళ్ళి రెండు దేనివల్ల వెళ్ళిపోతున్నాయి ఆటో దేని వల్ల కళ్ళు చూసే కార్తీక పగ్గు పగ్గులు మండుతున్నాడు జగ్గులు పెడుతున్నాడు కార్తీక రాజు వసే దేనివల్ల ఎక్కడికి వెళ్ళి వత్ర నేను రేణుక ఎల్లమ్మ పేరు మీద పెట్టిన 12 ఎకరాల సిరిసరిగా సేను ఇయ్యాల 12 ఎకరాల సిరిసరిగా సేను పాడిబిడి ఎత్తరా దేనివల్ల అని ఆయుబానాము వట్టనమటేనా అగ్గిబాణం చేతుల పట్టిడు కార్తీక రాజు బాణం ఎక్కువ పెట్టిండు నాలుగు కొక్కి పట్టి అగ్గి బాణం బట్టి బాణం కూడా కొట్టబట్టేనా బాణం కూడా కొట్టబట్టేనా రయ్య బాణము రయ్య బాణము బాణం పోతా ఉన్నది ముందడికి వెళ్ళి తెలుగు పోతా ఉన్నాయి వెనక్కేలి బాణము బాణం పోతా ఉన్నది బాణం పోయే తొవ్వల చెట్లు అడ్డ వత్తరా చెట్లు గాలి కూలేరా గుట్టలు అడ్డ వత్తరా గుట్టలు గాలి కూలేరా అగ్గి బాణం ఇడిచే వరకల్లా చెట్లు అడ్డమత్త చెట్లు గాలిపోతున్నాయి గుట్టలు అడ్డమత్త గుట్టలు గాలిపోతున్నాయి ముందడికి తెలుగులు పోతున్నాయి వెనక్కి రయ్య అగ్గి బాణం ఎప్పుడు వస్తున్నదో రెండు దేనివల్ల కళ్ళ చూసినాయి అబ్బా బిడ్డ అగ్గిబాణం గిట్ల మనకచ్చి తలిగిందనుకో మనం మాడి మస్ అయిపోతే బిడ్డ అని రెక్కలు కొట్టుకుంటా ముందడికి వెళ్ళి పోతుంటే దేని వల్ల ఎంత వేగంగా పోతుంటే బాణంకి అంత వేగంగా వస్తున్నదాట
బాణం పోతున్నది తెరువలు పోతున్నాయి బాణం పోతున్నదో జనవలు పోతున్నాయి బాణం పోతున్నది తెరువలు పోతున్నాయి బాణం పోతున్నాయి జనవలు పోతున్నాయి అదే సమయం లోపట శ్రీకృష్ణుడు అర్జునుడు కనుకనేమి 16 గుర్రాల అగ్గిరథం వేసుకొని శరీరాట మార్గం చేస్తున్నారాట గగనాల మీద శ్రీకృష్ణుడు అర్జునుడు పంచ పాండవుల అర్జునుడైన గాని ఆనాడు యాదవ వంశస్థుడు శ్రీకృష్ణుడు అర్జునుడు ఇద్దరు బాబామార్దులు ఆకాశ గగనాల మీద 16 గుర్రాల అగ్గిరథం వేసుకొని ఆకాశ గగనాల మీద శరీరాట మార్గం చేస్తున్నారు శరీరాట మార్గం చేస్తుండే వరకల్లకప్పుడే ఆ యొక్క దేనివల్ల ముందడికి వెళ్ళిపోతున్నాయి వెనక్కి అగ్గిబాణం వస్తుంటే అర్జునుడు కళ్ళ చూసిండు బావా కృష్ణ భగవానుడా ఇయ్యల్ల ముందటికెళ్ళి దేనివల్ల పోతున్నాయి వెనక్కేలేమో అగ్గిబాణం వస్తున్నది ఈ అగ్గిబాణం ఇట్లా ఆ దేనివల్ల పడ్డది అనుకో ఆ దేనివల్ల చచ్చిపోతాయి పోయేటి బాణాన్ని బావయ్యో బాణాన్ని దొరకబట్టరాదు పోయేటి అగ్గి బాణాన్ని దొరకబట్టు బావా కృష్ణ భగవాన్ అనే వరకల్లా అప్పుడే కృష్ణుడు పోయేటి 16 గుర్రాల అగ్గిరథాన్ని ఆపిండు సే బాణమా ఎంత దూరం పోతే బాణమా అని కానాడు శ్రీకృష్ణుడైన గాని ఆ అగ్గి బాణాన్ని దొరకబట్టి అదే 16 గుర్రాల అగ్గిరథానికి శీల తీసేసిండు ఈ అగ్గి బాణమనే శీలగా చేసి ఆనాడు కనుకనే 16 గుర్రాల అగ్గిరథానికి శీల చేసిండు ఈ నేను తీసేసిన శీల ఉత్తగోవద్దా అని రానున్న కల్లాన కలియుగం లోపల కలియదాపారం అందున రానున్న కల్లాన కలియుగంలో భూలోక ముట్టవంత ముందు పెరగవంత ఊర్లు పల్లెలు పట్టణాలు 100 వంతం ఉన్నాయి ఆటికి తొలసూరు మెరుపై ఉట్టాలని అన్నాడు గాడుడు ఆటికి తొలసూరు మెరుపై ఉట్టాలే ఉరుమై ఉట్టాలే ఆనాడు కనుక మెరుపు ఊరుమై ఉట్టినాడు పిడుగు పడాలి ఆ పిడుగు పడ్డనాడు ఓ బాబా అర్జున నీ పేరు మీద కనుక ఊరుములు ఉరిమినాడు మెరుపులు మెరిసినాడు పిడుగు పడేటప్పుడు ఎవరైతే అర్జున పాల్గొన్న సార్థేహి అని నిన్ను ఎవరైతే యాద చేస్తారో ఆడవాడే పిడుగు 60 పడుతుంది ఆడవాడే పిడుగు 60 పడుతుంది పిడుగు పడేటప్పుడు ఎవరైనా కానీ అర్జున పాల్గొన సార్థేహి జనంజయ అని నన్ను ఎవరైతే యాద చేస్తారో ఆడవాడే పిడుగు అర్ధవరం దూరం పోయి పడుతుందని దీవనార్థ పెట్టిండు ఆనాడు అగ్గిబాణం తీసేసిండు శ్రీకృష్ణుడైన గాని ఆనాడు దేవల ముందటికి వెళ్ళిపోతున్నాయి ఆట అప్పుడు దేవలు ఏమనుకున్నాయి అయ్యో భగవంత మా ప్రాణం దక్కింది వెనక్కి వెళ్ళి అగ్గిబాణం నత్తలేదా అని మెల్లగా పోతున్నాయట ఆకాశ గగనాల మీదకి వెళ్ళి పోయేటి దేవలను ఆ కొడుకో కార్తీక రాజు కళ్ళ చూసిండు రామా వసే దేవలాలో నా బిడ్డ దేవలాలా దేనివల్ల ఎంత దూరం పోతారు మిమ్మల్ని కట్టని అని కొనసాగని అడగని అని అడగత్తనియ్య నా 12 ఎకరాల సిరిసనిక పాడిపేడి చేస్తారా అని గానాడు ఆ యొక్క కార్తీక రాజు అగ్గిబాణం పోయింది కానీ నా దగ్గర ఆయుబాణం ఉన్నది ఆయుబాణంతో మీ ప్రాణం తీస్తారా అని ఆనాడు కార్తీక రాజు బాణం ఎక్కువ పెట్టేనా బాణం ఎక్కువ పెట్టేనా నారి తొక్కి పట్టేనా నారి తొక్కి పట్టేనా వాయు బాణము అట్టన పట్టేరా బాణం కూడా పోతూనే ఉన్నది రయ్య బాణం పోతున్నది రయ్యానే బాణం పోతున్నది ఆయు బాణాన్ని పట్టిండు గానాడు కార్తీక రాజు ఏమంట చెప్తున్నాడు బాణానికి ఓ బాణమా ఈ బాణము కనుకనేమి ఆ 2 దేవలకు వడాలి దేవల సాధులోనికి వడాలి బాణము దేవలు సావాలి దేవల సాధినోడు సావల్లా అని దీవనార్థ పెట్టిండు బాణానికైనా రయ్య బాణమే బాణం పోత ఉన్నది రయ్య బాణమే బాణం పోత ఉన్నది తెప్పలోనే బాణమే తేలియాడరాడిరా బాణమే మబ్బులాడలాడరా తెల్లటి తెప్పల్లో తేలి ఆటలాడుకుంటూ నల్లటి మోగుల్లో నడిచి పోడుకుంటూ ఆయు బాణము రయ్య బాణం ఎప్పుడు పోతున్నదో ముందడికేలి దేనివల్ల పోతున్నది వెనకకేలి ఆయు బాణం వస్తున్నదాట బాణం వచ్చేటి రాకాడైతేరా బాణం వచ్చేటి రాకాడైతేరా 2 తెరువాలు కల్లాగుతున్నాయి 2 తెరువులు వెనకకు మరి చూసే వరకలు వెనకకేలి ఆయు బాణం వస్తుంది ఓ బిడ్డ కానవ తెరువా ఈ బాణం వచ్చి గిట్ట మనకు పడినంటే మన ప్రాణం పోతుందా అని ముందడికి వెళ్ళి తెరువులు ఎప్పుడు వెళ్ళిపోతున్నాయో ఆయు బాణం కనుకనే
దేనివలకు వెంబడి ఎప్పుడు వస్తున్నదో సముద్రాల ఒడ్డలకు సముద్రాల గట్లకు సముద్రాల ఒడ్డుకు దేనివల వచ్చే వరకల్లా సముద్రాల ఒడ్డుకు దేనివలకు బాణం వడబట్టే కాదు అమ్మా సముద్రాల ఒడ్డుకు దేనివల వచ్చే వరకల్లా సముద్రాల ఒడ్డుకు దేనివలకు బాణం ఎప్పుడు పడ్డదో కార్తీక రాజు ఏమన్నాడు ఈ బాణం కనుకనేమి దేనివలకు వడాలి బాణము దేనివల సాధినవనికి వడాలి బాణం అన్నాడు సముద్రాల ఒడ్డుకు దేనివలకు బాణం వడవరకల్లా విలవీల కొట్టుకొని దేనివలు బాణం ఇడిసే కాదు అమ్మా దేనివల ప్రాణం పోయింది అంతటితోని ఆగుతలేదు బాణము దేనివల సాధినవనికి వడాలని దీవనార్థం పెట్టే వరకల్లా ఆ దేనివల సాధింది చెవదగ్ని మునిరాజు కాబట్టి కారణల్ల పుట్టగాడా ఓ దేవుడా కారణల్ల పుట్టగాడా ఓ దేవుడా కంచల్ల మర్రిగాడా నారాయణ పుట్ట మీద మునిరాజురా తమసల్ల పట్టినాడు మునిరాజు కరుణాల పుట్ట మీద జవదగ్ని మునిరాజు ఎప్పుడు తపస్సు పట్టిండో ఆ ఆయుబాణం వచ్చి నానాడు మునిరాజు కూడి దొక్కల్ల కాదు ఓ దేవుడా అయ్య బాణ వల్ల నాటినది నారాయణ అయ్య బాణ వల్ల నాటినది నారాయణ కుడి దొక్కల్ల బాణం పడుతున్నది కుడి దొక్కల్ల బాణం పాడి వెనుకకు ముందడికి చేరు గుద్దినట్టుగా 3 సార్లు ఆనాడు కుడి దొక్కల్ల బాణం ఎప్పుడు గుచ్చుతున్నదో ఆ ఆయుబాణం వచ్చి మునిరాజు కుడి దొక్కల బాణం పడంగానే ఒకసారి కాదు 2 సార్లు కాదు చేరు గుద్దినట్టుగా 3 సార్లు వెనుకకు ముందడికాయ కుడి దొక్కల బాణం గుద్దుతున్నది బాణము గుద్దే వరకల్లా మునిరాజుడు నాయనా అద్దవరం దూరం ఎగిరిపోయి పడుతున్నాడా దైవమా అద్దవరం దూరం ఎగిరిపోయి పడ్డాడు మునిరాజు అవ్వలాలా గా మునిరాజు కవో గానాడు చూసినవా భర్తరా రేణుక ఎల్లమ్మ భార్య రేణుక ఎల్లమ్మ అన్న మాటలు యాది కత్తున్నాయట కుడిదొక్కల్ల బాణం పడంగానే వచ్చబోయే జీవుడాలకు కొట్టుమిట్టులు ఆడబట్ట కాదు అమ్మా శివదగ్నిముని రాజు దైవమా కుడిదొక్కల్ల బాణం పడంగానే అంతవరం దూరం పోయి ఎగిరిపోయి పడ్డాడు మునిరాజు హచ్చబోయే జీవులకు ఆశపడుతున్నాడు కొన జీవనాలతోటి కొట్టుమిట్టులాడుతున్నాడు ఓ బావరేలుకు ఎల్లమ్మా ఎంత మాట మాట్లాడితే బావా నీ చల్లని నోట దీవనాథు పెట్టు అంటే శుభము గోరు అంటే అమ్మడు గోరు బావా నా సోముడు గారు నవ్వు దేవి నువ్వు అల్ల మాటలే బాబా నాకు తప్పలేదు బాబా నాకన్నా ఎక్కువ రవణాసురుడు పుట్టి నన్ను మాతో వేసే కాలం వచ్చరే బాబా ఎల్లమ్మా నువ్వు వద్దు వద్దల్ల గారి నీ మాట వినలేదు బాబా 3 మతాల కూరగంట నేను వచ్చిన దేవి మతల మీద మన్ను వాడా మతాల మీద దుమ్ము వాడా ఓ బామ ఎల్లమ్మా లగ్గం ఒక్కటయిందే బామ మనకు నాగ వెళ్ళి నడవలేదే దేవి పదర పండుగ వెళ్ళలేదే బాబా పందిరి కొమ్మ తీయలేదే కళ్ళ పారాడి ఆడలేదు చేతులు కంకణ విడవలేదు నొట్టికి భాషంగా విడవలేదు నీకు నాకు వాసిపోతున్నదే బాబా రుడాల బంధము తీరవచ్చనా బాబా వల రాదు వల తేరుతుల్లడవ్వా కలకాల రాదు కన్నీరు తీసుకుంటా భార్య రేణుక ఎల్లమ్మని యాద చేసుకుంటా
ఆనాడు గనుకనేమి కారణాల పుట్టకాడముని రాజు చెయ్యి కొట్టుకుంటే చెయ్యి లొంటలు పోతున్నది, కాలు కొట్టుకుంటే కాలు లొంటలు పోతున్నది, బొచ్చ జరుచుకుంటే బొచ్చ లొంటలు పోవట్టే. బామ ఎల్లమ్మ నేను చెప్పిన మాట నీకు యాదుకున్నదా లేదా? ఇక నా ప్రాణం పోతుంది బాబా, నా జీవనం పోతుంది దేవి ఎల్లమ్మ. బాబా ఎల్లమ్మ ఇక బతుగా నేనుండా, ఇక బతుగా నేనుండా, ఇక నేను బ్రతుకో ఓ బాబా, ఇక బ్రతుగా నేనుండా బాబా ఎల్లమ్మ. బాబా గారి దేవుడు, బాబా గారి దేవుడు పక్కేడా బాబనా బాబా, బాబా గారి దేవుడు దేవి. బాబా గారి దేవుడు, బాబా గారి దేవుడు బలగా మూల బాబనే. బాబా ఎల్లమ్మ వద్దు వద్దు అన్నాడే, వద్దు వద్దు అన్నాడే, నీ మాట వినగా పోతుడే. బాగా ఎల్లమ్మ నీ మాట వినక నేను వచ్చి నా ప్రాణానికి ముప్పు తెచ్చుకుంటునే బాబు. పోతున్నా 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 నేనెళ్ళి పోతున్నలే, నేనెళ్ళి పోతున్నాను బాబా. భర్త లేని అడిదంటే బండల్లా బండనాని, మొగడు లేని అడిదంటే మొద్దుల్లా మొద్దు. బాబా ఎల్లమ్మ బామరేనకు ఎల్లమ్మ నేను నిన్ను లెక్కవాడి నేనేమి సుఖపడలేదు, నువ్వు నన్ను లెక్కవాడి నువ్వేమి ఆగిపడలేదు, మురిసి ముచ్చటాడలేదే బాబా, నవి మాటలు ఆడలేదు. బాబా ఎల్లమ్మ నీకు పుట్టి ఓగుల నీకు ముండ తాప మోడి గట్టిపోతున్నదే బాబా. బామరాల చిన్నదానా ఓ బాబా, బామరాల చిన్నదానా ఓ బాబా, నేను వెళ్ళిపోతున్నా బాబా ఓ బాబా. అయ్యో నిన్ను నేను లెక్కవాడి ఓ బాబా, నిన్ను సుఖమే పడాలేదే ఓ బాబా, నేను ఆయని పడాలేదే ఓ బాబా. పాప గారి దేవుడమ్మా ఓ బాబా, మన పక్కేడ బాబీ రాడే నా బాబా, దోసకారి దేవుడమ్మా ఓ బాబా, జోడేడ బాబీడమ్మా
ఓ ఉల్లమున్న తాపమోడి గట్టిననా బాబా నేను చెప్పిన మాటలమ్మా ఓ బాబా నేను చెప్పిన మాటలమ్మా నీకు గుర్తుకు ఉన్నాయో బాబా బాబా గుర్తుకు ఉన్నదే బాబా బామరేడుకు ఎల్లమ్మనను రావంగ బాబా నాకు ఏదన్నా అధివారం అయితే సత్యానుభవము సత్యము తప్పకుండా నిత్యానుభవము నిత్యము తప్పకుండా తెమ్మల్లా నేను చెప్పే మాట నీకు యాదకున్నదో నీవు మర్చిపోయినవా బామరేడుకు ఎల్లమ్మ అందుకే అన్ననే దేవి నువ్వు శుభము కోరమంటే అభము కోరినవు బాబా నా సాగు కోరినవు నీ మాటని నేటికి పాటికి వచ్చింది బాబా ఎల్లమ్మ రేపు రేపటికల్లా బాబా బాబా రేపటికల్లా బాబా నువ్వు భర్త అంటే ఇవ్వాలే నా బాబా భర్త అంటే ఎవరు నేనే అయ్యో నువ్వన్న వెళ్తాయా బాబా బాబా ఎవరు వెళ్తారే బాబా భర్త లేని ఆడదంటే బండల్ల బండ అంటారు దేవి మగడు లేని ఆడదంటే మొద్దుల్ల మొద్దు అంటారు బాబా రేణుకు ఎల్లమ్మ నలుగుట్లకు నువ్వు పోతే నలుగుట్ల రెండకు నవ్వేలే అంటారు ముగ్గుట్లకు నువ్వు పోతే ముగ్గుట్ల ముండకు ముచ్చటేలా అంటారు బాబా నలుగురు నిన్ను ఎంతమంది తిడతారో ఎంతమంది కొడతారో నిన్ను తిట్టడల్లా చూడాలమ్మా బాబా చూడాలమ్మా నిన్ను కొట్టటల్లా చూడాలమ్మా బాబా చూడాలమ్మా ఆనాడు ముడి రాదు వచ్చబోయే జీవులకు ఆశపడకుండా కొట్టు విట్టులాడుకుంటా నొసలు కొట్టుకుంటే నొసలు లొంట పడుతున్నది కాలు కొట్టుకుంటే కాలు లొంటలు పడుతున్నాయి బొచ్చ దరుచుకుంటే బొచ్చ లొంటలు పడబట్టే గనాడు ముడి రాజు మీద ముని పుట్టయి ఉడుతున్నదాట వల్ల వల్ల ముడి రాదు ఓ వల్లరా వల్ల మణి రాదు వల తేరా పట్టనమ్మా ఓ వల్లరా బావరేలుక ఎల్లమ్మా బావా రేణుకా ఒల ఓల ఒల ఓల ఒల ఓల ముని రాజు ఒల తేరుతున్నాడు కారిన కన్నీరు కాలువలు అయితన్నాయి ఏడ్చిన కన్నీరు ఎరులై పారుతున్నదాట ఇక్కడ మునిరాజు ఎప్పుడు విలవిల విలుతున్నాడో మునిరాజు రావాక రేణుక ఎల్లమ్మకు చెప్పి రాలేడా బామ నాకు ఏదన్నా అతి వారమైతే నువ్వు రెండ కలగట్టవు బామా ముండ కలగట్టవే బామా అని ఆనాడు రేణుక ఎల్లమ్మ పంచన్న గిర్రల్లగా తల్లి పార్వతమ్మ వక్కల పండుకున్నదాట రేణుక ఎల్లమ్మ కల లోపల కలగంటున్నది రేణుక ఎల్లమ్మ అమ్మవారు రేణుక ఎల్లమ్మ శివుడి చిన్న బిడ్డ శివుడు వెళ్ళి మాత గౌతుని కోదలు గంభీరవాణి రేణుక ఎల్లమ్మ అమ్మవారు పార్వతి పక్క లోపల వండుకున్నప్పుడు అవ్వారంట కళలు వస్తుంటే ముండ కళలు వస్తుంటే రేణుక ఎల్లమ్మ కనుకనేమి ఏనాడు రేణుక ఎల్లమ్మ కనుకనేమి ఇయో దిగ్గుమంట ఎల్లవ్వ ఎల్లవ్వ ఎల్లవా ఎల్లవో దిగ్గుమంట ఎల్లవ్వ ఎల్లవ్వ ఎల్లవా ఎల్లవా ఎల్లవ్వలే పట్టే ఓ దేవుడా రామ దేవుడు అక్కడిక్కడ చూడబట్టే నారాయణ చూడబట్టే నారాయణ అమ్మవారు రేణుక ఎల్లమ్మ తల్లి పార్వతి పక్క లోపల వండుకున్నప్పుడు రెండకాలు వస్తుంటే ముండకాలు వస్తుంటే దిగ్గుమంట లేచింది రేణుక ఎల్లమ్మ మరి ఏమి నా భర్త చెప్పిపోయాడు రెండకాలతే బామ ముండకాలలో ఎత్తన్నాడు కానీ ఇప్పుడు ఈ గడిలో పోయాను కానీ నచ్చమల్ల తోట నిచ్చమల్ల తోటలు పోతాడు రేణుక ఎల్లమ్మ ఆడికెళ్ళి ఎల్లవ్వ ఎల్లవ్వో ఎల్లవా దేవుడు ఎక్కడెల్ల పోతుంది నారాయణ పోతామందే నారాయణ అమ్మవారు రేణుకి ఎల్లమ్మ అచ్చమల్ల నిచ్చమల్ల తోటలు పోయే మరి ఏనాడు కనుక ఈ కాదలు ముద్దలు కలరాలు కింద పడుతున్నాయి ఆట ఆడికెళ్ళి ఎల్లవ్వ ఎల్లవ్వో ఎల్లవా ఎల్లవా ఎక్కడెల్ల పోతుంది ఓ దేవుడా పోతామందే ఓ దేవుడా
అమ్మవారు రేణికెళ్ళ మాత్యమల నిత్యమల తోటలకు ఏనాడు అనగానే సముద్రాల ఒడ్డుకు వస్తుంటే అయ్యో నీళ్ళ మీద పుట్టినాట ఓ దేవుడా పుట్టయాల పుట్టినది నారాయణ ఆడికెళ్ళి వస్తుంటే రేణికెళ్ళము నీళ్ళ మీద నీళ్ళ మీద కారణాల పుట్ట పుడుతుందట ఆడికెళ్ళి ఎల్లవ్వా ఎల్లవో ఎక్కడెళ్ళి మొదమంది ఓ దేవుడా ఆడికెళ్ళి రేణికెళ్ళ పోతుంటే మరి ఏనాడు అనగానే ఆగి గీగలు ముసురుతున్నాయట అమ్మవారు ఎల్లవ్వా ఎల్లవ్వా గుండెలుగా పేరువాడే ఓ దేవుడా కార్యాలు తల్లివాడే నారాయణ నాదా ఓనాదా ఎవడయ్య ప్రాణాదా ఓనాదా వాడి పట్టినాడా ఓనాదో వాడు పట్టినాడా ఓనాదా నాదా ప్రాణేశ్వరా నేను వచ్చేటప్పుడు చెప్పిన నాదా నీకు పోయేటప్పుడు చెప్పిన నాదా వద్దు నాదా వద్దు నాదా అంటే నాదా నా మాట వినలేవు నాదా బావ నేను పోతుండే బాబా అంటే చల్లని నోట దిగిన పెట్టుమంటే నేను ముందుగా చెప్పిన నాదా నాలుక మచ్చ ఎల్లు నాదా నల్ల మామిడి ఎల్లుండు నాదా నా నోట్లకెళ్ళి వచ్చిన మాట ఇక నాకు నాన్న నాటి మాట నెడిగి తప్పక మాయనే అయ్యా నాదరావు నాదా ఓ నాదో నాదరావు ప్రాణాదా ఓ నాదా ఏమి ఎది ఎందు పోదే ఓ నాదా నాదా ఇవాళ ఈ రోజు రమ్మల నాదా నీకు ఏ బాబా వచ్చింది నాదో నేను ఏమి చెయ్యాల నాదా ఎక్కడ వెళ్ళిపోవాలి నాదా భర్తతోని భాగ్యం అనుకున్నా కానీ నాకు భర్త వద్ద భాగ్యం ఏముంటుంది అయ్యా నేను పురుషునితో పుణ్యం అనుకున్నా నాదా పురుషుడు వెళ్ళిపోయాక నా పుణ్యం ఏముండదు అయ్యా నాదా మొగలతో మౌఖ్యం అంటలే నాదా నాదా నువ్వు వెళ్ళిపోతే నాకు మౌఖ్యం ఏది ఉంటుంది నాదా ప్రాణేశ్వరా అయ్యో అమ్మవారు ఎల్లవారా ఎల్లవరా పుడి కంటి దొక్కమోరా ఓ దేవుడా కుమ్మదారి వర్తమోరా నారాయణ నాదా నాదా ప్రాణేశ్వరా నేను పుల్లలు ఏరిన దానికంటే పురుషుడు మేలు అనుకున్నా కానీ నేను కట్టలేరిన దానికంటే కాపురం మేలు అనుకున్నానే అయ్యా నాద ప్రాణేశ్వరా మనకు లగ్గం ఒకటాయి నాదేవో నాదా లగ్గం ఒకటాయి నాది ఓ నాదా నాకు వెళ్ళి నడవలేదేవో నాదా అయ్యో పదరు పండుగ వెళ్ళలేదేవో నాదా అయ్యో పందిరి కొమ్మ ఇప్పలేదేవో నాదా నాదో నాదా మనకు లగ్గం ఒక్కటైంది కానీ నాకు వెళ్ళి నడవలేదే అయ్యా నీ విద్యల మీద మన్ను వాడు నాదా ముక్కాడ 3 విద్యలు నేర్చుకుంటాను పోతివి నాదా నీ బాణాలు ఎత్తుకుంటావు నాదా వద్దు నాదా అని ఎంత చెప్పి నా మాట వినకపోతివే అయ్యా నాదా ప్రాణేశ్వర ఎక్కడ ఉండవో నాదా నీకు ఆపదేవి వచ్చిందో నాదా నీ సంపదేవి వచ్చిందో నేను ఏమని చెప్పాలి నాదా ఏకైతో పట్టుకొని నీ బయటికి రావాలి నాదా ప్రాణేశ్వర అయ్యో వల్ల వల్ల రేణుకారా రేణుకా వల్ల రేణుకారా రేణుకా ఎవరపై సాగబట్టే ఓ దేవుడు వల్ల రేణుక ఎల్లమ్మ వల పోతుంటే కలకల ఎల్లమ్మ కట్ట నీరు ఇస్తున్నదమ్మా నా భర్త మునిరాజు కామదేవి వచ్చిందో నా భర్త ఎక్కడున్నాడో ఏ అడవి లోపల ఉన్నాడో అమ్మ నాన్న నా భర్త వేడికి ఎట్లా పోవాలి నా భర్త లేవలని నేనేమి చెయ్యాలి అలనాటి దిన మందు లోపల అమ్మ నా
భర్త మునిరాజు ఏమంటే చెప్పిండమ్మా ఓ బాబా రేణుకు ఎల్లమ్మా నాకు ఆపదే వచ్చిన గాని బామా సంపదే వచ్చిన గాని ఒకవేళ పాలి వాడి చేతులు అర్థమైపోతే బామా సత్యాన పడం సత్యం తప్పకుండా దేవాల బామా నిత్యాన పడం నిత్యం తప్పకుండా చెప్తే బామా నేను గోడ మీద ఎలుగులు ఊసి ఎప్పుడో లేచి కూర్చుంటా అన్నవే అయ్యా సత్యన పడం కావాలంటే నేను ఎవరు బేటి కావాలని అప్పుడు రేణుక ఎల్లమ్మ కనుకనేమి నా తల్లి పార్వతి దేవి లేదు నా తల్లి బేటి కోతున్నా అని అమ్మవారు రేణుక ఎల్లమ్మ తల్లి ఉన్న మేడకూర ఓ దేవుడా మేడకూర ఓ దేవుడా ఎల్లు వత్త ఉన్నది రా నారాయణ ఉన్నదేరా నారాయణ తల్లి రావే పార్వతి 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 ఏమిటమ్మ కన్న తల్లి ఓ మాయిలా అమ్మ కన్న తల్లి ఓ మాయిరా వల్లాడి దీనమందే ఓ మాయిలా దేనవందే ఓ మాయిరా ఓ తల్లి పార్వతి దేవి ఏమంటే చెప్పలే తల్లి ఇవాళ ఈ రోజు లోపల నా భర్త ముడి రాదు అమ్మా అచ్చమయ్య జీవులకు ఆశపడి ఉన్నాడు నా భర్త ముడి రాజుకు ఆపది వచ్చింది నా భర్తను కనుకనేమి లేపుకొని రావాలని సత్యాన పోవడం కావాలి అమ్మా సత్యాన పోవడం అమ్మా ఓ మహిళ ఊరు పెట్టరాదే ఓ మహిళ అమ్మరావు కన్న తల్లి ఓ మహిళ నా తల్లి పార్వతీదేవి నా భర్త కనుక ముక్కాన 3 విద్యల కొరకు మా తల్లి పార్వతీదేవి నా భర్తను లేపుకోవాలంటే నాకు సత్యాన పొలం సెలవు పెట్టాలి నా కన్న తల్లి పార్వతమ్మ అమ్మా పార్వతమ్మ నా భర్త కనుకనేమి వద్దు వద్దనంగా నా మాట వెనుక సత్యాన పొలం కావాలి తల్లి అమ్మా పార్వతమ్మ నాకు సత్యాన పొలం సెలిపెట్టినట్టు ఉంటే నాకు సచ్చి మరి సత్యమయ్యే జీవులకు ఆశపడుతున్న మునిరాజులు లేపుకొని వచ్చి నాగే వెళ్ళి కాడుతున్నాయి తల్లి అమ్మో అమ్మా పార్వతమ్మ నాకు సత్యాన పొలం సెలిపెట్టరు అదే ఓ బిడ్డ ఎల్లవార విరబోరామ నా బిడ్డ ఎల్లవారము రమారామ నా బిడ్డ ఎల్లవార విరబోరామ నీకంటే ఎక్కువ బిడ్డ రమారామ నీకంటే ఎక్కువ బిడ్డ రమారామ నాకు ఎవ్వాలున్నారు బిడ్డ రమారామ ఎవరు బిడ్డ రమారామ నాకంటే ఎక్కువ బిడ్డ రమారామ నాకంటే ఎక్కువ బిడ్డ రమారామ నీకు ఎవ్వాలున్నారు బిడ్డ రమారామ నీకు ఎవరు బిడ్డ రమారామ బిడ్డ సచ్చాన పోనమంటే బిడ్డ నాకు తెలియదు కాని బిడ్డ లోగిల లోపల బిడ్డ పొన్నారు దొంతులు బిడ్డ 7 కుండలున్నాయి బిడ్డ 7 కుండలు పట్టుకొని రామారామ 7 కుండలు పట్టుకొని రమారామ సచ్చాన పోనమ్మ రామారామ సచ్చాన పోనమ్మ రమారామ చేసుకొని కన్నా బిడ్డ రామారామ చేసుకొని కన్నా బిడ్డ రమారామ నువ్వన్నా తీసుకో రామారామ నువ్వన్నా తీసుకో రమారామ సచ్చిన మొగానికి రామారామ మగానికి రమారామ సంఘం పెట్టుకోయే బిడ్డ రామారామ సర్గం పెట్టుకొని బిడ్డ రమారామ ఓ బిడ్డ ఏడ్చుకుంటా వచ్చిన బిడ్డ సచ్చాన పోనమంటే బిడ్డ నాకు తెలియదు కాని బిడ్డ లోగిళ్ళ లోపల బిడ్డ పొన్నారు దొంతులు బిడ్డ 7 కుండలున్నాయి బిడ్డ కుండలు ఎత్తుకోబోయే రేణుక ఎల్లమ్మ బిడ్డ ఎల్లవ్వ తల్లి పార్వదేవి లోగిళ్ళ లోపల 7 కుండలున్నాయి పొన్నారు దొంతులు 7 కుండలు తీసుకుపోయి నీ బట్టలు ఎక్కువ బిడ్డ తల్లి పార్వదేవి నా బిడ్డ రేణుకి వెళ్ళవు ఎందుకు ఏడుస్తున్నావు బిడ్డ నీ మన ఇంటి లోపల దొంతులు పొన్నారు దొంతులు ఉన్నాయి అమ్మా మరి పొన్నారు దొంతులల్లా నీకు ఇష్టమైన దొంతులు పట్టుకొని నీ భర్త ముడి రాజు లేపుకోమని అంటున్నావు అమ్మ పార్వతమ్మ అమ్మ పార్వతమ్మ నేను అడిగి ఎట్లా వచ్చినాయి తల్లి అమ్మా అమ్మా పార్వతమ్మ నాకు దొంతులు పొన్నారు దొంతులు ఒకనాడు తీసుకుపోనే అమ్మాయి పార్వతమ్మ నా భర్తమణి రాజు లేవాలంటే నాకు సత్యాన పడమే కావాలి నా తల్లి పార్వతమ్మ తల్లి పార్వదేవి నాకు దొంతులు పొన్నారు ఒకనాట వద్దు గాని
నాకు సత్యానపడం సెలిపెట్టు అంటున్నా. ఓ బిడ్డ సచ్చాన బోనం అంటే బిడ్డ అది సామాన్యం కాదు బిడ్డ. సచ్చాన బోనం బిడ్డ నాకు తెలియదు బిడ్డ. రేణుకాయల్లమ్మ మీ యొక్క తండ్రి బిడ్డ ఎండికొండ పైడికొండ లోపల బిడ్డ తపస్సు పట్టిన బిడ్డ. మీ తండ్రికి ఎరక బిడ్డ. అచ్చబోయే జీవులకు బిడ్డ అర్ధాత ఉన్నాడు బిడ్డ. పైన పోయే పశుకి బిడ్డ కింద పోయే జీవశివకి బిడ్డ. దివనాలం పెట్టేది బిడ్డ లోకాల శంకరుడు బిడ్డ ఎల్లవ్వా. తండ్రి బయటికి పోయి బిడ్డ రామ రామ బయటికి పోయి బిడ్డ రామ రామ తండ్రి బయటికి పోయి బిడ్డ రామ రామ బయటికి పోయి బిడ్డ రామ రామ సత్యాన బోనాములు రామ రామ సత్యాన బోనాములు రామ రామ తెలుగులన్నది సూకవు రామ రామ బిడ్డ ఎల్లవ్వా. ఎండికొండ లోపల మీ నాయన ఉన్నాడు. మీ నాయన దగ్గరకు సత్యమ్మ సెలవు తీసుకో బిడ్డ. అప్పుడు కన తల్లి పార్వదేవి నా తల్లి బిడ్డ రేణుక ఎల్లవ్వ నాకు సత్యానపడం ఒకడాడు తెలియదు అంటున్నది. మరి ఏనాడు కనుకనే మీ కింద పోయే సీమకు మీద పోయే పక్షికి బండ కింద ఉన్న మానవదారికి మరి జీవనాధారం పెట్టేవాడు మీ నాయన లోకాల శంకరుడు ఉన్నాడమ్మా. మరి మీ నాయన కనుకనే మీ సత్యానపడం తెలిసి ఉంటుంది కానీ నాకు ఒకనాడు తెలియదు అన్నప్పుడు అప్పుడు రేణుకెళ్ళమ్మ కనుక మీ కలకల కంట నీరు పెట్టుకుని ఆయన పెట్టుకోతున్నా అని ఎట్లా బయలు వస్తున్నది ఎండికొండ పెట్టుకోవాలైనా. అయ్య రామ స్వామి రామ అయ్య రామ స్వామి రామ అయ్య వచ్చే రాఘవా. అయ్య రామ స్వామి రామ అయ్య రామ స్వామి రామ అయ్య రామ స్వామి రామ అయ్య వచ్చే రాఘవా. వల్ల రేణుకెళ్ళు వల్ల రేణుకెళ్ళు పొల పొయ్యా సాగనా. వల్ల రేణుకెళ్ళు రామ స్వామి రామ అయ్య రామ స్వామి రామ అయ్య జయ రాఘవా. అయ్య రామ గట్ల మీద కాల రేణుకెళ్ళు కాల రేణుకెళ్ళు కంట నీరు పెట్టనా. కాల రేణుకెళ్ళు మాలిమెలకు జల్లలోనే మాలిమెలకు జల్లలోనే మాలిమెలకు జల్లలోనే ఎక్కరాని కొండలైనా ఎక్కి వస్తా ఉన్నదా. ఎక్కరాని కొండలైనా ఇదంపేట మండలంలో గ్రామము తల్మడ. ఇదంపేట మండలంలో దిగరాని కొండలైనా దిగి వస్తా ఉన్నదా. అయ్య రామ స్వామి రామ మేడ గ్రామముల్ల కళాకారుల మొదరా మేడ గ్రామముల్ల వల్ల రేణుకెళ్ళు రెనికల్లో వల్ల రేణుకా రావా రేణుకా ఎండికొండ తవ్వలాట ఓ దేవుడా ఎల్లు వరద ఉన్నదిరా నారాయణ ఎండికొండ వేడికాట ఓ దేవుడా అమ్మవారు ఎల్లవారా ఎల్లు ఏర వచ్చినది నారాయణ ఎల్లు వచ్చి తవ్వలోనా ఓ దేవుడా ఎవరు కళ్ళ చూసినారు ఓ దేవుడా ఏనుక ఎల్లమ్మ కనుక వలపోసుకుంటా ఏనాడు కనుక ఎండికొండ వేడికి ఏనాడు వస్తున్నదో. కనతండ్రి లోకాల శంకరుడు కనుక ఎండికొండ మీద కూర్చొని ఉన్నాడు. కనతండ్రి వేడికి పోతాడు. రేణుకి ఎల్లమ్మ కనుక తనున్న వేడికి ఏనాడు వచ్చిందో. ఏమి రాజు నాయనారో ఓ నాయనా ఏమి రాజు నాయనారో ఓ నాయనా రావు రాని నాయనారా ఓ నాయనా ఇవాళ దీనమందే ఓ నాయనా ఏమంటాను ఎక్కువలే ఓ నాయనా నా భర్త మునిరాజు ఓ నాయనా అచ్చబోయే జీవులకే ఓ నాను
సచ్చాన బోనమయ్యా బోనానా చాలా బోనమయ్యా బోనానా ఓలు పెట్టరాదే బోనానా ఓలు పెట్టరాదే బోనానా నీ వంద పంచరయ్యా బోనానా వంద వాచారే బోనానా నీ కళ్ళన్న మొక్కదానే బోనానా వచ్చరాదే బోనానా నాయన లోకాల శంకర ఇవాళ ఈ రోజు లోపల నా భర్త కనుక నేమి వచ్చే జీవులకు ఆశపడి ఉన్నాడు నా భర్తలు ఇవ్వాలంటే నాకు సచ్చాన బోనం కావాలి నాయన సచ్చాన బోనమురా బోనాను బోనమురా బోనానా అవసరం వేలు పెట్టరాదే బోనానా నాయన లోకాల శంకర నా భర్త మునిరాజు కనుక నేమి అచ్చవయ్య జీవులకు ఆశపడి ఉన్నాడు కాబట్టి మరి నా భర్త లేవాలని నాకు సత్యాన బోనం పెట్టవే నన్ను కన్న తండ్రి ఓ బిడ్డ రేణుకాయల్లమ్మ మొగిలి పువ్వులు రెండై మోసాలు వేరైనా మొగళ్ళ మరమము మొగళ్ళ బిడ్డ రేణుకాయల్లమ్మ హల్లి పువ్వులు మూడై అర్థాలు వేరైనా ఆడుళ్ళ మరమము ఆడుల బిడ్డ రేణుకాయల్లమ్మ సచ్చాన బోనం అంటే బిడ్డ నాకు తెలియదు రేణుకాయల్లమ్మ ఈ తల్లి బేడుకోయి బిడ్డ పర్వతమ్మ బేడుకోయి బిడ్డ సచ్చాన బోనం బిడ్డ సెలవు తీసుకోయి బిడ్డ రేణుకాయల్లమ్మ బిడ్డ ఎల్లమ్మా నాకు తెలియదు మీ తల్లి బేడుకోయి సెలవు తీసుకో నాయన తల్లి బయటికి పోతేనేమో నీ దగ్గర రమ్మన్నది నాయనకే ఎరిక అని చెప్తుంది నిన్ను అడుగుతున్నామో నువ్వు తల్లికి ఎరిక అంటున్నావు నాన్న నీకు వంద వంచరని కాలు మొక్కుతారా నువ్వు దయ అనిపిస్తారని సత్యాన బోనం సెలవు పెట్టురా నాకేం తెలియదు ఓరన్న ఇంకా కుండల గురించి మనకేమెరికనే కుండ మనం ఆడోళ్ళకి ఎరిక మనకేమెరికనే మాకు తెలియదు తల్లి దగ్గరకు మాకు తెలియదా ఒకనాడు తెలియదా వారికి వారికి కుండల గురించి ఎరికేనా వండి పెడితే తింటాం కానీ మాకు అవన్నీ మనకి అవసరం కావాలి అవధుడు కప్పుడు రేణుకి వెళ్ళ మూసిన పాప నాయన మీరు ఏనాడు కనుక నా దుఃఖం కనుక మీకు ఒకనాడు నవ్వులాట అవుతుందిరా నాయన మరి తల్లి బేటికి పోతేనేమో తల్లి ఏమో నాకు తెలియదు అంటుంది మీ దగ్గరికి వస్తే తల్లికి ఎరికంటున్నావు కాబట్టి అమ్మవారు రేణుకి వెళ్ళమ్మ తల్లి బేటికి పోతున్నాని ఎట్లా వెళ్ళబోతున్నది రేణుకా ఎల్లమ్మ హరి రామ 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 అమ్మవారు ఎల్లమ్మ రామ రామ లోకమాత ఎల్లమ్మ రామ రామ తల్లి ఉన్న వెలిగిలో రామ రామ ఎల్లు వద్ద ఉన్నది రామ రామ వద్ద ఉన్నదే రామ రామ రమమ్మాన తల్లిలో రామ రామ దయగల్ల తల్లిలో రామ రామ అమ్మ పార్వదేవి వల్ల ఈ రోజున నాయన లోపల శంకుడు సత్యాలు పడమడుగు నీకు ఎరికాటు నువ్వేమో తల్లికి ఎరికాటు నువ్వు అమ్మా నా తల్లి పార్వదేవి నాకు సత్యాన సెలివి పెడతావా పెట్టవా నా తల్లి పార్వదేవి ఇవాళ ఈ రోజు నాకు సత్యాన సెలివి పెట్టినట్టుంటే నా భర్తను లేపుకొని వచ్చిన నా తల్లి పార్వతమ్మ అమ్మా పార్వతమ్మ నాయన లోకల శంకుని అడిగితే ఏమంటూ నాకు కుండమరం నాకు తెలియదు మరి ఒక సత్యాపరం నాకు అసలే తెలియదు మరి ఆడవాళ్ళకు కుండమరం ఎరక కాబట్టి నీకే ఎరక అంటుంది నాకేం తెలియదు బిడ్డ మీ నాయనకే అన్ని ఉప్పుతో పప్పుతో పన్నీరు తెస్తాడు నాకేం తెలియదు ఆడికి పోతేనేమో నీ తల్లికి ఎరక అంటాడు ఈడికి వస్తేనేమో నాయనకి ఎరక నాకేమైనా ఆడలకేమైనా ఎరుకుంటుందా మరి మొగలకి ఎరక మొగలు అడుగుతారా మొగలు అడుగుతారా బువ్వ మొగోళ్ళకి తెచ్చి పెడితే ఆడోళ్ళు చేస్తారు ఆడోళ్ళకి ఏం ఎరుకుంటుంది ఇవన్నీ ముచ్చట్లు మాకేం నాకు ఏం తెలియదు బిడ్డ మీ నాయనకి ఎరక తెలియదా తెలియదు నాకేం మళ్ళీ ఎండికొండకే పోవాలా మీ ఆయన దగ్గరకు నీకు అసలే తెలియదు బిడ్డ కింద పోయే సీమకు పైన పోయే పక్షికి అర్థాత మీ నాయన అన్ని మీ నాయనకి ఎరక నాకు ఏం తెలియదు మరి నాయన అడిగితే నీకెరక అని చెప్పింది కానీ తల పండు కొట్ట గట్టే చెప్తాడు ఓల మీద కోపం ఓల మీద తీసినట్టు అత్త మీద కోపం దుత్త మీద తీసినట్టు ఏం చేద్దాం ఇక అప్పుడు రేణుకి వెళ్ళమ్మ కనుక నా తల్లి పార్వదేవి నీ వేడికి అత్తనేమో నాయన గారికి అంటావు నాయన వేడికి వద్దు నీ వేడికి ఇవ్వమంటున్నావు మరి అయినా పర్వాలేదు నా తండ్రి వేడికి అదిగిచ్చి ముదిగిచ్చి నాకు సత్యనాభం సెలవు పెడతామని ఎండి కూడా మళ్ళీ పోతున్నాను అమ్మవారు ఎల్లమ్మ ఈ ఆడికెళ్ళి ఎల్లవ్వా ఎల్లవ్వా ఆడికెళ్ళి ఎల్లవ్వా ఎల్లవరా ఎక్కడ వెళ్ళబోతా ఉంది నారాయణ ఎండి కొండ తవ్వలు రావో దేవుడా ఇల్లు పట్టుకున్నది రా నారాయణ తల్లి పట్టుకున్నది రా నారాయణ కాకి చూడబోదునాట ఓ దేవుడా నారాయణ బడిలోనా ఓ దేవుడా కాకి సోకమైనది ఓ దేవుడా చూడబోదు ఓ దేవుడా పిడికి
జంగాలి అడవిలోనా పిట్టు సుఖమైనది ఎల్లవకు నాదరావు ప్రాణనాథ ఓ నాదా నువ్వు ఎయ్యబట్టినాదా ఓ నాదా లేనిపోని బాధలయ్యా ఓ నాదో నాకు ఎలా వచ్చినాయి నవనాదా అడికెళ్ళి ఎల్లవ్వా ఎల్లవ్వో ఎండికొండ ముంగటారే ఆడికెళ్ళి రేణికి ఎల్లవ కలకల కల కంట తీసుకుని ఎండికొండ ముంగడికి ఏనాడు పోతున్నావు దేవాన దేవతలు కనుకనేమి ఏనాడు కనుకనేమి ఎండికొండ మీద ఆనాడు కనుకనేమి అమ్మవారు రేణుక ఎల్లమ్మ కలకల కలకల కన్నీరు తీసుకుంటే ఎండికొండ మీదకి ఎప్పుడు ఏరవస్తున్నదో వచ్చేటి రేణుక ఎల్లమ్మను ముగ్గురు దేవాన దేవతలు కళ్ళ చూస్తున్నారే అమ్మా ఒరి తమ్ముడ బ్రహ్మదేవ ఒరి తమ్ముడ విష్ణుదేవ మన బిడ్డ రేణుక ఎల్లమ్మ మళ్ళీ ఎండికొండ మీదకి వస్తున్నది ఒకవేళ అది ఎండుకొండ మీదకి ఇట్లా వచ్చింది అనుకో సత్యాన పోవడం అడుగుతుందిరా తమ్ములారా ఎండుకొండ మీదకి మరి పడికొండ మీదకి ఆడివాళ్ళు వచ్చేటి సెలవు లేదురా ఉక్కు గొల్లాలతోటి సిక్కు తాళాలతోటి ఈ ఎండి కొండకు బయటి కొండకు ఆగో పెట్టుకల్లు పెట్టురు మన వరకల్లా అరే తమ్ముడ బ్రహ్మదేవా ఉన్నవారా అట్లకేలా వచ్చేది మన బిడ్డ ఎల్లమ్మ అది ఏడ్చుకుంటూ వస్తుంది ఏడుకోటి వెళ్ళి అది ఇట్లా వచ్చింది అనుకో సత్యాన బోనం వల్ల అడుగుతుంది దానికి సత్యాన బోనం చెప్పని చెప్పద్దు ఒకవేళ అది ఇట్లా ఎండికొండకు వచ్చింది అనుకో సత్యాన బోనం అడుగుతుంది కాబట్టి ఆడోళ్ళు ఎండికొండకు వచ్చే సెలవు లేదు ఉక్కు గొల్లాలతోటి సిక్కు తాళాలతోటి పెట్టుగల్లు పెట్టుర్రి ఎండి కొండకు రాని రావద్దా అది గైని కాడికి అటే పోవాలా అని ఉక్కు గొల్లాలతోటి సిక్కు తాళాలతోటి పెట్టుగల్లు పెట్టిర్రు దేవాల దేవతలో అమ్మవారు ఎల్లమ్మ కలకల కలకల కంటే నీరు పెట్టుకుంటే వచ్చే సమయం లోపల ఎండుకొండ మింగల తర్వాత వెనకనేమి ఉక్కి గొల్లాలు సిక్కు తాళాలు ఏనాడు వేసిర్రు అబ్బాబా నాయనలారా నాకు దుఃఖం వస్తుంటే మీకు నవ్వులాట అవుతుందిరా నాయన మరి నా భర్తను లేపుకోవాలి నాకు సత్యాన మనం సెలవు పెట్టి మరి నాకు ఒకనాడు సెలవు వెళ్తలేరురా నాయన మరి నాయనలారా మీరు ఇవాళ గడియ లోపల కనుకనేమి నీకు నా యొక్క మహిమలు తెలివేయండి రేణుక ఎల్లమ్మ చెల్లు గొర్రెడు బండారి ఎల్లు పట్టేనా గొర్రెడు బండారి ఎల్లు పట్టేరా యాబాగో ఎల్లు పట్టేరు 7 విద్యాలు ఎల్ల చదివేరు 12 విద్యాలు బాగా చదివేరు అమ్మవారు రేణుక ఎల్లమ్మ అమ్మవారు రేణుక ఎల్లమ్మ 7 విద్యలు 12 విద్యలు బాగా చదివి లోకమాత రేణుక ఎల్లమ్మ పిడికడు యాభై పడికి పిడికడు బండారు బట్టి ఎండి కొండారో ఎండి కొండారో ఎండి కొండారో పౌడి కొండారో ఎండి కొండ పౌడి కొండ ఏలవాడు లోకాల శంకరుడు ఆయన బాబా నాయన ఎంత పని ఎత్తురా నేను వచ్చి సత్యాన పడి అడుగుతాను సెలవు పెట్టమని ఎందుకు మరి ఏనాడు తర్వాత పెడతావరా నాయన అమ్మవారి ఎల్లవ్వ ఎల్లవ్వ పిడికాడు యాబాబు ఓ దేవుడా ఒరే నాయన నీకు సలివై పులివై జ్వరములు ఇవ్వాలి రాని రేణుకి ఎల్లమ్మ కనుక పిడికాడు యాబాకు పట్టి లోకాల శంకరు మీద ఏనాడు పట్టిందో అమ్మవారు రేణుకలేమంటే ఏమంటూ ఉన్నది అబ్బో నాయన నీకు ఎంత మరి ఏనాడు కనుక నీకు లేనిపోయిన జ్వరాలు రావాలి లేనిపోయిన రోగాలు రావాలి నాయన లోకాల శంకర మరి నీకు గుడికాలకి కుష్టాలు పుట్టాలి 7 మంది పుట్టాలి ఇప్పుడు రాజముండు పుట్టాలి 20 లక్షలు 90 లక్షలు దొంగలు పుట్టాలి నీకు లేనిపోయిన రోగాలు రావాలరా నాయన నీకు సలివైపులు 1000 రోగాలు రావాలి 8 వైద్యులు వచ్చాక నీ రోగం ఒకనాడు తక్కువ కావద్దు నేను వచ్చి ఎరికి చెప్తాను నీ రోగం తక్కువ కావాలి రేణుక ఎల్లవ్వ ఎల్లవ్వ రేణుక ఎల్లవ్వ అవగానాడి గడియ లోపల అబ్బబ్బా నాయన నాకు ఒకనాడు సత్యాన పడి సెలవు పెడతారు కాబట్టి మరి గోరెడు బండారు పట్టింది గోరు పిడికడు యాబాకు పట్టి పిడికడు బండారు పట్టి నాయన లోకాల శంకరు మీద ఏనాడు పెట్టిందో నాయన నీకు లేనిపోని రోగాలు రావాలి 8 ఎండి గుడికాలు కుష్టాలు ఇప్పుడు రాసపుండు పుట్టాలి మరి ఊరు తిరిగిన ఊరు వాద్యులు వచ్చే పల్లె తిరిగిన పల్లె వాద్యులు వచ్చే నీకు రోగం తక్కువ కావద్దు నా చేత వనుకుని బొట్టు పెట్టి ఎరికి చెప్తున్న బొట్టు నీకు రోగం తక్కువ కావాలి మరి ఏనాడు కనుక పిడికడు యాబాకు పట్టి నాయన లోకాల శంకరు మీద కొట్టి ఆడికెళ్ళి ఎల్లవ ఏనాడు పోతున్నది అయినా అమ్మవారు రేణుక ఎల్లమ్మ పిడికెడు బండారు బట్టి ఎండుకొండ మీద కొట్టింది శంకరుని మీద నీకు కుడికాలు కుష్టాలు ఉట్టాలి ఎడమకాలు మండి ఉట్టాలి ఈపుల గూడి ఉట్టాలి గూడి మీద రాసముండు ఉట్టాలి ఈగలు మళ్ళీ లేక వాడి వారాలి అయ్యో ఊరు వైద్యులు వచ్చిన పల్లె వైద్యులు వచ్చిన నీకు రోగం తక్కువ కావద్దు నాయన అని పిడికెడు బండారు బట్టి రేణుక ఎల్లమ్మ తండ్రి మీద ఎప్పుడు కొట్టిందో తండ్రి మీద కొట్టింది రేణుక ఎల్లమ్మ గాడి దూర పడివి లోపల కడగల్ల చాలా మర్రి కాడ ఒక్కతే రేణుక ఎల్లమ్మ బిక్కు మాట ఏడ్చుకుంటూ కూర్చున్నది అరే
ఆ రేణుక ఎల్లమ్మ సంగతి ఇక్కడ ఉండని గాని ఎండి కొండ మీద పైడి కొండ మీద లోకాల శంకరునికి రేణుక ఎల్లమ్మ పుట్టక ముందు నేర్చింది పుట్టడి విద్యలు, పెరగక ముందు నేర్చింది పేరుగల్ల విద్యలు. తనకచ్చిన మంత్రాలు తన వెళ్ళ చదివింది కానీ ఆడగానికి నేమి రేణుక ఎల్లం పిడికడు బండారు బట్టి అని ఆయన మీద కొట్టంగానే కుడికల కుట్టాది కుట్టది కుట్టేరా, కుడికల కుష్టాది కుష్టది కుట్టేరా, ఎడమ కాలుకు మండి కుట్టేరా, ఈ పూల పాల గుడి కుట్టేరా, గుడి మీద రస పుండురా, గుడి మీద రస పుండు కుట్టేరా, ఈగల మల్లేలు ఎగబడి వారేరా, మురుగురా పేడామురుగురా, పేడామురుగు వాసన వస్తాది తమ్ముడా బ్రహ్మదేవా ఉన్నవారా అబ్బా తమ్మి తమ్ముడా తమ్ముడా పంటరా నేను పంట పంట వాటి కానీ బల్వ కింద వాడు మంటరా మంట 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 తమ్మి తమ్ముడా పోతావా ఇక నేను బతుకరా తమ్ముడు కొనేలా బతకండి నేను కూడా అనుకుంటూనే ఉన్నా.